ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మరొక నూతన దినమును మాకు అనుగ్రహించి మంచి సంగతులు మీ వాక్యం ద్వారా నేర్చుకొని గడిచిపోతున్నటువంటి సంవత్సరానికి మేము ముగింపు పలుకుటకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ రీతిగా మేము కూడుకొని మీ సన్నిధిలో మేము సంతోషించుటకు, మీ వాక్యం వినుటకు మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగనే మీ సహాయం కొరకు అర్థిస్తున్నాం, వేడుకొనుచున్నాం. ప్రభు, ఏ మాట కూడా మా యొక్క మనసు నుండి తొలగిపోక, ప్రతి మాట కూడా మా హృదయాలలో పదిలపరచబడి నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం చేయమని, శ్రేష్టమైన మీ యొక్క నడిపింపు కొరకు మేము ఆశపడుతూ ఎదురు చూస్తూ బ్రతిమలాడుచు మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వోన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట సంఘమంతటికి యేసుక్రీస్తు ప్రభు వారి మహాపరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఖచ్చితంగా ఎరిగి ఉండవలసినటువంటి కొన్ని సంగతులను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన పేరు గురించిన అవగాహన ఉండి ఉండవచ్చు, కానీ ఆయన పేరు విని ఉండవచ్చు, కానీ ఆయన పేరు వారికి తెలిసి ఉండవచ్చు, కానీ ఆయన గురించి బాగా తెలిసినట్టుగా మనము భావించడానికి వీల్లేదు. పేరు తెలిసినంత మాత్రాన ఒకరి గురించి బాగా తెలిసినట్టు కాదు. నా పేరు మీకు తెలిసినంత మాత్రాన నా గురించి మీకు తెలిసినట్టు కాదు. మీ పేరు నాకు తెలిసినంత మాత్రాన మీ గురించి నాకు తెలిసినట్టు కాదు. ఒకరి గురించి మనకు తెలియాలనంటే వారితో మనకు మంచి సహవాసం ఖచ్చితంగా ఉండాలి, వారితో మనకు మంచి పరిచయం ఖచ్చితంగా ఉండాలి, వారిని గూర్చి సరైనటువంటి సమాచారం ఎక్కడైనా దొరికితే ఆ దొరికే చోటుకెళ్ళి అక్కడ జాగ్రత్తగా వారిని గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరి మనం మాట్లాడుకొనుచున్నటువంటి యేసుస్వామి, ఆయన పేరు అందరికీ తెలుసు. పరిచయం అవసరము లేని నామం ఇది. సామాన్యుల నుండి దేశాధినేతల వరకు అందరూ కూడా డిసెంబర్ మాసంలో క్రిస్మస్ను గురించినటువంటి ఆలోచనల నుండి వారు తమను తాము తప్పించుకోలేని పరిస్థితి, ఏదో ఒక సందర్భంలో దాని గురించి వారు ప్రస్తావించవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది సహజంగా. వెరీ రీసెంట్గా నేను ఒక వార్త, ఒక న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి వార్తను ఎవరో పోస్ట్ చేస్తే చూడడం జరిగింది. ఆ వార్తల్లో న్యూస్ రీడర్ గారు చదువుతున్నది ఏంటనగా, ప్రపంచంలో ఎన్ని పండుగలు ఉన్నా ఒక క్రిస్మస్ మాత్రమే దునియా అంతా జరుపుకునే పండుగ. ప్రపంచమంతా జరుపుకునే ఏదైనా ఒక పండుగ ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే అని ఒక న్యూస్లో ఒక ఛానల్ వారు దాన్ని వినిపించినప్పుడు, న్యూస్ రీడర్ గారు దాన్ని చదివినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. కానీ క్రిస్మస్ అనేది ఎవరి గురించి అయితే ఉన్నదో, ఎవరి పుట్టుక లేదా ఎవరి పుట్టుకను గురించి అయితే ఉన్నదో, ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి మనకు అంత సులభంగా పేరు తెలుసుకున్నంత మాత్రాన ఆయన గురించి తెలిసినట్టు అని అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. అందుచేతనే కొంతమంది కొన్ని సందర్భాలలో కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు.
కొన్ని సందర్భాలలో తెలుసుకోవాలని, కొన్ని సందర్భాలలో హేళన చేయుటకు కూడా అడుగుతుంటారు. ఏ ఉద్దేశంతో వారు ఆ ప్రశ్న అడిగినా ప్రశ్న మాత్రం ఇది: మీరేమో యేసుక్రీస్తుని, వారి భాషలో మాట్లాడుతున్నా, మీరేమో యేసుక్రీస్తుని నమ్ముకోమంటారు, ఆయన గొప్పోడు అంటారు, ప్రపంచ ప్రజలందరినీ రక్షించడానికి వచ్చినవాడు అని అంటారు. కానీ అదేంటండి, 2000 సంవత్సరాల క్రితం కదా ఆయన పుట్టింది. క్రిస్మస్నేమో అంగరంగ వైభవంగా ప్రపంచమంతా క్రైస్తవులు చాలా గొప్పగా జరుపుకుంటారు. కానీ మీరు ఎవరి పుట్టుక దినాన్ని అయితే మీరు జరుపుకుంటున్నారో, ఆయన 2000 సంవత్సరాల క్రితం కదా వచ్చింది. 2000 సంవత్సరాల కంటే ముందు ఎందరో చరిత్రకారులు పుట్టారు ఈ భూమి మీద. 2000 సంవత్సరాల కంటే ముందు ఎందరో గొప్ప గొప్ప వారు పుట్టారు. వాళ్ళందరి తరువాత కదా ఈయన వచ్చింది. ఒక రకంగా చెబితే, నిన్నగాక మొన్న పుట్టిన వాడిని ప్రపంచానికి రక్షకుడు అని మీరు చెబితే చాలా విడ్డూరంగా ఉందండి, విచిత్రంగా ఉందండి. ఆయన నిన్న మొన్నటివాడు కదా, ఆయన నిన్న మొన్నటివాడు కదా అని అప్పుడప్పుడు కొంతమంది అడగడం మనకు తెలిసిన విషయమే. ఈ ప్రశ్న వాళ్ళు అడగడానికి గల కారణం, ఒకటి తెలియక అడగాలి, మరొకటి వాస్తవాలు తెలియకుండా తొందరపడి ఈర్ష్యతో, అసూయతో అడగడమైనా జరుగుతుంటుంది. ఎందుకు ఈర్ష్య, ఎందుకు అసూయ అని మీరు అడిగితే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒకే ఒక్కరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రపంచంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసినటువంటి బోధలు ఎవరి ద్వారానైనా వచ్చాయనంటే నిస్సందేహంగా అది ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచే. తర్వాత ఎవరైనా వస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్లో ఉండాల్సిందే తప్పితే ఇది ఎప్పటికీ కూడా రీప్లేస్ చేయలేని స్థానం అది. యేసుప్రభు గురించి మాట్లాడుతున్నా. ఈ భూమి ఉన్నంత వరకు ప్రపంచంలో మొట్టమొదటి స్థానం ఆయనకు మాత్రమే, ఆయన పేరు మాత్రమే కనబడుతుంటుంది, వినబడుతుంటుంది అన్న సంగతి ఈరోజు మనం ఖచ్చితంగా మనసును ఉంచుకోవాలి. అందుకు ఈర్ష్య, అందుకు అసూయ. ఈ అసూయతో ఆయనపై బురద చల్లడానికి కానీ, లేదా ఆయన ఘనతను తగ్గించడానికి కానీ, ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారే అలాగనా, ఏమీ దొరకకపోతే ఏదో ఒకటి సృష్టించుకొని ఆయనపై బురద చల్లేటువంటి ఒక ప్రయత్నం తరతరాలుగా జరుగుతూ ఉంది. కానీ దానివలన వారు సాధించగలిగేది ఏమీ లేదు అన్న సంగతి సదరు సోదరులు కానీ సోదరీమణులు కానీ తెలుసుకోవాలి. ఇప్పుడు వారి కోసం కాదు, కానీ విశ్వాసులుగా, క్రైస్తవులుగా, సంఘస్థులుగా మనకు కూడా అవగాహన అవసరమైనటువంటి కొన్ని సందర్భాలను ఈ రాత్రి మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నిజంగా సమాజంలో కొంతమంది అనుకుంటున్నట్టుగా, అందరూ అనుకుంటున్నట్టుగా కాదు, కొంతమంది అనుకున్నట్టుగా ఆయన నిన్నటివాడు మొన్నటి వాడేనా? క్రిస్మస్ అనగానే ఆయన పుట్టుక అని మనం మాట్లాడుకుంటున్నాం. కన్య మరియమ్మ గర్భాన ఆయన పుట్టాడు కనుక. కానీ ఇది కేవలం ఆయన పుట్టుక మాత్రమేనా, ఇంకేదైనా ఉందా అని ఆయన గురించి తెలియచేసే ఏకైక గ్రంథమే ప్రపంచంలో బైబిల్. రెండోసారి, ఆయన గురించి తెలియజేసే ఏకైక పుస్తకమే ప్రపంచంలో బైబిల్. అలా మూడోసారి చెప్పిన బైబిలే. బైబిల్ తప్ప ఆయన గురించి ఇక ఏ గ్రంథము కూడా మాట్లాడద్దు. బైబిల్లో ఉన్న వాక్యాలే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత భక్తులు వ్రాసారన్న సంగతి మనం మర్చిపోకూడదు. అలా ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి ఈ లేఖనాలలో ఆయన గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏమని చెప్పబడినదో కొన్ని వచనాలు ముందుగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము. జాగ్రత్తగా
రెఫరెన్సెస్ కూడా మీరు రాసుకుంటూ తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానిస్తే మంచిదని నా అభిప్రాయం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దామా? 5. ఇది యేసు ప్రభు గురించి చెప్పబడుతున్నటువంటి మాట. కాబట్టి ఆయన ఈ లోకములో పుట్టినప్పుడు అనుందా, లేదా ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు అన్న మాట ఉందంటారా? ఏముందంటారు అక్కడ? ప్రవేశించినప్పుడు. అక్కడక్కడ ఇదే లేఖనాలలో ఆయన పుట్టినట్టుగా కొన్ని మాటలు కనబడుతున్నాయి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను అనుంది. పుట్టెను, జన్మించెను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టాడు అనే మాట లేదనట్లేదు బైబిల్లో, ఉంది. కానీ ఆయన పుట్టడం జరిగిందని చెప్పిన బైబిలే మరొక క్లారిటీ మనకు అదే గ్రంథంలో, అదే బైబిల్ ఇస్తోంది. పుట్టడం అంటే కేవలం మీరు పుట్టడం వరకు మాత్రమే ఆలోచిస్తారేమో. అసలు పుట్టడం అంటే అది పుట్టడం మాత్రమే కాదు, ఆయన ఈ లోకములోనికి ప్రవేశించడం. పుట్టడం అంటే ఆయన ప్రవేశించడం అన్న మాట ఉంది, జాగ్రత్తగా గమనించాలి. మరికొన్ని సందర్భాలలో ఆయన ఈ లోకానికి వచ్చెను అన్న మాటలు కూడా కనబడతాయి. చూద్దాం, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. దీన్ని కొంచెం బేస్ కానీ సౌండ్ కానీ. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు 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 అనేటువంటి పదం ఏం తెలియజేస్తోంది? దీన్ని చేయడానికి నేను రాలేదు అని అంటే మరి దేనినో చేయడానికి నేను వచ్చాననే కదా దాని అర్థం. మళ్ళీ నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే అని పక్కన అంటున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎక్కడి నుంచి వచ్చాడట? పరలోకము నుండి దిగి వచ్చినవాడు. పుట్టినవాడు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఆయన పుట్టినవాడు మాత్రమే కాదు, ఆయన వచ్చినవాడు. పుట్టినవాడా వచ్చినవాడా? వాక్యం ఏం చెబుతోంది? ఆయన రావడాన్నే పుట్టుకని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన పుట్టుకనే వచ్చినవాడు, రావడం అని అర్థం చేసుకోవాలని వాక్యం సెలవిస్తోంది. దీన్ని అలానే మనసులో పెట్టుకుందాం. మార్కు సువార్త, యోహాను సువార్తకు వద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనము చూద్దామా? 38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని వారితో చెప్పాను. ఆ పదాలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. వచ్చి తిని. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు, నెక్స్ట్ మాట, మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను. ఈరోజు మెసేజ్లో కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. ఓపికగా వ్రాసుకోవలసిందిగా, దీని కొరకు మానసికంగా ముందే సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. మ్యాక్సిమం తక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా దృష్టిలో తక్కువ, బహుశా మీ దృష్టిలో ఎక్కువ అవ్వచ్చు. అది నా బాధ.
జాగ్రత్తగా ప్రతిదీ కూడా వ్రాసుకోవాల్సిందిగా మనవి. ఒకరోజు ఒక సింపుల్గా నేను మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మెసేజ్ అయిపోయిన తర్వాత వచ్చి చెప్పారు, నువ్వు ఈరోజు 150 రెఫరెన్స్లు చెప్పేవాడిని. కనుక అవసరం కనుక ప్రతి మాట ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. వచ్చినవాడు దానిని పుట్టుక వరకు మాత్రమే ఆలోచిస్తే ఆయన నిన్న మొన్నటి వాడనే మనకు అనిపిస్తుంది. ఆయన నిన్నటివాడు మొన్నటివాడు అనే భావన మనకు ఎప్పుడు కలుగుతుంది అని అడిగితే ఆయన వచ్చినవాడన్న సంగతి మనకు తెలియకపోతే. ఎక్కడ నుండి వచ్చాడు? ఇందాక చెప్పాడు 6వ అధ్యాయంలో పరలోకము నుండి, యోహాను సువార్తలో పరలోకము నుండి దిగి వచ్చాను. ఎవరున్నారు పరలోకంలో? మనం ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి అంటామా? అంటే పరలోకంలో ఎవరున్నట్టు? తండ్రి అయిన దేవుడున్నాడు. ఆ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి బయలుదేరి ఈ లోకములోనికి వచ్చిన వాడే నేను మాట్లాడుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను పట్టుకొని నిన్నగాక మొన్న వచ్చిన వాడు ఆయన ఎందుకు నమ్ముకోవాలంటే అది మన అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. ఏదో బైబిల్లో 1-2 రెఫరెన్సులు తీసేసుకొని దీనికి ఏమంటావు అని అడగడం కాదు. అసలు బైబిల్ మొత్తం ఆయన గురించి ఏం మాట్లాడింది? నేనే చెబుతున్నాను కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని బైబిల్లో ఉంది, కాదనట్లేదు. పుట్టి ఉన్నాడన్న వాక్యమే పుట్టి ఉన్నాడని చెప్పిన బైబిలే ఆయన వచ్చినవాడని కూడా చెబుతోందిగా. అది చూడకపోతేలా? అంటే కన్య మరియమ్మ గర్భము నుండి ఈ లోకములు అడుగు పెట్టక ముందే ఆయన ఒక వాసి, పరలోకవాసి, పరలోకానికి చెందినవాడు ఆయన, మహిమ లోకానికి చెందినవాడు ఆయన. ఆ మహిమ లోకము నుండి ఈ మట్టి లోకములోనికి వచ్చినవాడు ఆయన. క్రిస్మస్ సందర్భంగా ఆయన పుట్టినవాడు అని మాత్రమే మనం ఫిక్స్ అయిపోకుండా నిజానికి ఆయన వచ్చినవాడు అన్న అర్థములోనికి మనం రావాలి. ఈ పాయింట్ కోసం ఇంకొక వచనం చూపిస్తాను. అదే యోహాను సువార్తలో 13వ అధ్యాయము, దయచేసి అదే యోహాను సువార్తలో 13వ అధ్యాయం 3వ వచనం ప్లీజ్. తండ్రి అంటే యెహోవా దేవుడు. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించేననియు, తాను ఏ తండ్రి గురించి అయితే ఇక్కడ ప్రస్తావించబడుచున్నదో ఆ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేననియు, ఆ తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి ఉండెను. మళ్ళీ తండ్రి తన చేతికి సమస్తం అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినవాడు, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినవాడు. క్రిస్మస్ కా మతలబ్ క్యా హై? సిర్ఫ్ పుట్టినవాడు నహీ హై, వచ్చినవాడు హై. అర్థం చేసుకోవద్దు, ఈ క్లారిటీ మనకు ఉండొద్దు. It's not just he was born, he came to this world. ఎక్కడి నుంచి? ఫ్రమ్ హెవెన్ అన్నాడు ఒక చోట, మరొక చోట ఫ్రమ్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెను. వచ్చినవాడు మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళవలెనని భూమి మీద బ్రతికున్నప్పుడు ఆయన ఎరిగి ఉండెను. అసలు ఇవన్నీ కూడా మనసు పెట్టి చదివితే ఎవరికి కూడా ఆయన నిన్న మొన్నటి వాడు అని అనిపించదు. ఏ పుస్తకం చదువుతున్నా బైబిల్లో? జస్ట్ యోహాను సువార్త మాత్రమే, మిగిలిన పుస్తకాలు కూడా పెద్దగా టచ్ చేయట్లేదు మనం. ఆ ఒక్క పుస్తకములోనే మనకు కనబడుతున్న క్లారిటీ చూడండి ఎంత బాగుందో. ఒక ట్రాక్లో కనుక మనం చదివితే అద్భుతంగా బైబిల్ అర్థమవుతుంది. చదవగలగాలి. 1వ అధ్యాయం
అదే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం. తెలిసిన మాట. మొదటి వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదకి ఎవరా వాక్యము? కింద 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరి గురించి ఇది? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఆయనకున్న టైటిల్ ఏంటి? వాక్యము. ఆయనకున్న అనేకమైన టైటిల్స్లో ఒక టైటిలే వాక్యము. అంటే 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా ఈ లోకానికి వచ్చినది ఎవరు అని అడిగితే, వాక్యముగా ఆదియందున్నవాడు. అంతేనా? శరీరధారిగా ఈ లోకానికి రాకముందే ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మిస్ అయితే ఎలా? ఆ చరిత్ర మిస్ అయితే ఎలా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. నివసించుటకు కొద్ది కాలము ఈ లోకానికి వచ్చిన వాక్యముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుచున్నారు. కానీ శరీరధారిగా ఈ లోకములోనికి ఆయన ప్రవేశించడం కంటే ముందు ఆయనకంటే ఒక చరిత్ర ఉందా అని అడిగితే, ఉంది అని అదే బైబిల్ చెబుతోంది. ఉంది అని అదే బైబిల్ చెబుతోంది. ఏమని? పూర్వకాలమందు అనగా ఆదియందు ఆయన వాక్యముగా ఉన్నట్టుగా కనబడుతోంది. వాక్యమైన ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నట్టుగా కనబడుతోంది. అండ్ నాట్ ఓన్లీ దట్, వాక్యమై ఉన్న ఆయన కూడా దేవునిగా కనబడుచున్నాడు. పూర్వకాలమందు అనగా ఆదియందు వాక్యమైన దేవునిగా, తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తనే మన నాథుడు ఉండినట్టుగా మనకు వాక్యం చెబుతున్నది, చూపుతున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుటకు వచ్చినవాడు ఆయన. ఇప్పటివాడా? ఓ ఎప్పటివాడో? ఇప్పటివాడా అప్పటివాడా? చెప్పండి. ఇప్పటివాడు కాదు. అప్పటివాడిని ఇప్పటివాడని అనుకుంటే పొరపాటేగా. అందరికంటే ముందటి వాడని తెలుసుకుంటే దిద్దుబాటేగా. అవగాహన లోపమేనా? ఏమంటారు? అవగాహన లోపమేనా? ఆయన నిన్నటివాడో మొన్నటివాడో అని అనుకోవడం పొరపాట కాదా? మీరు చెప్పండి. క్రైస్తవులమైన మనం ఈ క్లారిటీ మనకుండి మన బోధలలో ఆయన గురించినటువంటి ఘనమైన చరిత్ర మనము ఇతరులకు కూడా చెప్పవలసిన బాధ్యత కలిగిన వారు. ఎంత ఘనుడైన వాక్యమైన దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో అడుగుపెట్టిన పర్వదినం క్రిస్మస్. అలాంటి మహాఘనుడు ఈ భూమి మీదికి అనవసరంగా రాలేదు. ఎంజాయ్ చేయడానికి రాలేదు. ఏదో హాలిడేస్ వచ్చాయి తిరిగేసి వద్దామని రాలేదు. ఆయన చాలా బాధ్యతలు కలిగి ఎన్నో కారణాలు పెట్టుకొని లోకంలోనికి ఆయన ప్రవేశించడం జరిగింది. వచ్చినవాడు అని మాట్లాడుకున్నాం ఇంతవరకు. పుట్టినవాడు మాత్రమే కాదు, ఆయన వచ్చినవాడు అని మనకు అర్థమైనప్పుడు ఇప్పుడు అడుగుదాం అదే వాక్యాన్ని, ఎందుకు వచ్చాడు? ఆయన రావడానికి కారణాలేంటి? ఎన్నో కారణాలు, ఎన్నో విశేషమైన కారణాలు. ఆ కారణాలలో ఈరోజు కొన్నిటిని మనం ఈ సందర్భంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. వాక్య పఠనం చదువుకున్నాం. ఇదే యోహాను సువార్త, ఇదే మొదటి అధ్యాయం. ఆయన ఎందుకు వచ్చాడో చూద్దాం. 14 చదువుకొని తర్వాత కిందికి వెళ్దాం. ఆ వాక్యము
శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. శరీరధారిగా వచ్చినవాడు ఆయన, కృపా సత్య సంపూర్ణుడిగా నివసించినవాడు ఆయన అని చదువుకుంటున్నాం. ఎందుకు అని అడిగితే అదే అధ్యాయంలో కింద 18వ వచనంలో ఒక రీజన్ కనపడుతుంది. చూద్దామా? ఒక బ్యూటిఫుల్ రీజన్. ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేదు. దేవుడు అంటే ఎవరు అనుకుంటారని పక్కన తండ్రి అని చెబుతున్నాడు. వెంటనే ఆ తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఓహో, ఆయన రావడానికి ఉన్న కారణాలలో ఇదొకటా? ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు అని అడిగితే తండ్రిని బయలుపరచుటకట. తండ్రిని బయలుపరచడం అంటే ఆయన ఫోటోను చూపించడానికి కాదు. మరొక సందర్భంలో అంటాడు, అదే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి నేను వారికి నీ నామమును ప్రత్యక్షపరచితిని. 17వ అధ్యాయం 12వ వచనం ఒకసారి ముందుగా చూద్దాం, జాగ్రత్తగా తీద్దాం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు ఏం చేశాను? కాపాడి తిని. నామమందు కాపాడడం అంటే ఆలోచించండి. నీ నామమును ప్రకటించి తిని, నీ నామమును ప్రత్యక్షపరిచి తిని, నీ నామమందు కాపాడి తిని అంటే ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేకమైన కారణాలు పెట్టుకొని రావడంలో ఒకటి తన తండ్రిని బయలుపరచుటకు. తండ్రిని బయలుపరచడం అంటే తండ్రి యొక్క మనస్సును బయలుపరచడం. ఆయన మనసు ఏంటో తెలపడం, ఆ మనస్సును ప్రజల ఎదుట కనుపరచడం ఒక రకంగా చెబితే. యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఈవెన్ ఇశ్రాయేలీయులకు కూడా తండ్రి అయిన దేవుని గురించిన సరైన అవగాహన లేదనే చెప్పాలి. ధర్మశాస్త్రం అయితే ఉన్నది, కానీ ధర్మశాస్త్రములోని భాషకు మాత్రమే వారు పరిమితమయ్యారు. కానీ ఆ భాష వెనుకల ఉన్న భావాన్ని మాత్రం వారు గ్రహించలేకపోయారు. భాష కాదు, భావం ముఖ్యమైనటువంటి సారాంశం వారు మిస్ అయినటువంటి పరిస్థితి వారి వ్యవహారంలో, వారి వ్యవహార శైలిలో కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉండేది. కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని కాదు అనేటువంటి మాటలోని భావం, వాక్యములోని భావం మీకు అర్థం కాలేదని మీ వైఖరి నాకు తెలియజేస్తుంది అంటున్నాడు యేసు ప్రభువారు పరిసయ్యులు ఇలాంటి ఇశ్రాయేలు పెద్దలను చూసి. తండ్రి యొక్క మనస్సును తెలియచేయడం, ఆ తండ్రి యొక్క లక్షణాలను ప్రకటించడం, ఆ తండ్రి యొక్క గుణాలను ప్రచురించడం. నరహత్య చేయకూడదని పాత నిబంధనలో ఉంది. ఓహో, ఎవరిని కత్తి తీసుకొని పొడవకూడదన్నమాట అని అనుకున్నారే కానీ లోపల మాత్రం చచ్చిపోతే మేలు, నాకు ఛాన్స్ దొరికితే నా చేతులతో చంపితే ఇంకా మేలు అని లోపల అనుకుంటున్నారు. కానీ నేను బయటికి పొడవట్లేదు కనుక ఎవరికి తెలియదు, ఐఎమ్ నాట్ ఎ మర్డరర్. కత్తి తీసుకొని పొడిస్తేనే హంతకులు అవుతారు అనుకున్నటువంటి జాతి వారితో చెబుతున్నాడు, ప్రజలతో చెబుతున్నాడు. నీవు కత్తి తీసుకొని పొడిస్తే కాదు, అసలు అవతల వాడి మీద నిర్నిమిత్తముగా నువ్వు కోపము పెంచుకుంటేనే నరహత్యతో సమానం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషిస్తేనే నరహంతకుడివి నీవు, చంపితే కాదు. చంపడం అనేది చివరి స్టేజ్. ఆ సహోదరుడి మీద ద్వేషం పెంచుకోవడమే ప్రారంభ దశ.
ఆ ప్రారంభ దశలోనే నీ పైన హంతకుడు అనేటువంటి కేసు నీ పైన పరలోకంలో బుక్ అవుతుంది. ఒకరి ఎడల ప్రేమను మాత్రమే నువ్వు కలిగి ఉండాలి, ద్వేషాన్ని కాదు అనేటువంటి తండ్రి యొక్క మనసు అర్థం చేసుకోలేని పరిస్థితి ఆ ధర్మశాస్త్రం అందుకున్న వారిది కూడా. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అనేటువంటి మాట ఎప్పుడో సమాధి చేశారు వారు. అవసరమైతే రాళ్ళు తీసుకుందాం, దొరికితే చంపేద్దాం కొట్టి. వ్యభిచారము చేస్తే తప్పు అనుకుంటున్నారు కానీ మోహపు చూపే తప్పు అనుకోవట్లేదు. పాత నిబంధనలో తండ్రి వ్యభిచారం అయితే చేయొద్దు కానీ మోహపు చూపుతే చూడండి అని చెప్పాడా? ఆ తండ్రి మనస్సు వీరికి అర్థం కాని పరిస్థితి. దొంగతనం చేయొద్దు అని చెప్పిన తండ్రి పాత నిబంధనలో దొంగతనం చేయాలన్న ఆలోచన వస్తే ఆలోచన రానిలే పర్లేదు అని అనలేదే. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నది ఎందుకు వచ్చినట్టుగా కనబడుతోంది అక్కడ. దయచేసి చదవండి మళ్ళీ. ఎవడును ఎప్పుడును దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. బయలుపరుచుట అనగా ఆయనను, ఆయన లక్షణాలను, ఆయన గుణాలను, ఆయన మనసును బయలుపరుచుట అని మర్చిపోకూడదు. 17వ అధ్యాయం వన్స్ అగైన్ బిఫోర్ వి ప్రొసీడ్ టు ద నెక్స్ట్ పాయింట్. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం దయచేసి. 6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, నెక్స్ట్ మాట, నీ నామమును ప్రత్యక్షపరిచితిని. నామాన్ని ప్రత్యక్షపరచడం అంటే పెయింటర్ని పిలిచి బోర్డు మీద పెయింట్తో పేరు రాయించి చూపించడం కాదు కదా. నామమును ప్రత్యక్షపరచడం ఏంటి? ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొక్క నామాన్ని గోడల మీద రాళ్ల మీద రాయించి చూపించాడు, ఇదే మా నాన్నగారి నామం అని. నామాన్ని ప్రత్యక్షపరచడం అంటే ఏంటో ఆలోచించండి అని అడుగుతున్నాను ఈ రాత్రి. నామం అనగా గుణం. తన గుణాలనే తనకు పేర్లుగా కలిగి ఉన్నవాడు. మోషే గారు అడుగుతున్నారు, నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలి తండ్రి ప్రభువా అని అడిగితే, నేను ఉన్నవాడనని చెప్పు. ఉన్నవాడను అను పేరు గలవాడని నేను ఉన్నవాడను అని చెప్పేవాడను. నేను ఉన్నవాడును అను నామము కలిగిన వాడను. అసలు ఉన్నవాడు అనేది పేరా? ఆయన గుణం. ఆయన ఎప్పుడు లేనివాడుగా లేడు. ఆ కాలంలో ఆయన లేడండి, ఇంకా అప్పటికి పుట్టలేదు అనడానికి లేదు ఇక్కడ. ఆయన నిత్యుడగు దేవుడు. ఎన్నో సంవత్సరాలకి బానిస బ్రతుకు మేము బ్రతుకుతుంటే మమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరు అనుకుంటున్నటువంటి ఇశ్రాయేలీయులకు చెప్పమన్నాడు, నేననేవాడిని ఉన్నాను, ఉన్నవాడు అను పేరు కలిగినవాడు. నేనున్నానని చెప్పేవాడు. అదొక టైటిల్ ఆయనకి. సర్వశక్తి గల దేవుడు అను నామము గలవాడు. సర్వశక్తి గల దేవుడు అనేది గుణమా పేరా? గుణాలే పేర్లుగా కలిగినవాడు. మహోన్నతుడు అను నామము కలిగినవాడు, సర్వోన్నతుడు అను నామము కలిగినవాడు, నమ్మదగినవాడు, నమ్మకమైన వాడు అనే నామము కలిగినవాడు. నామము అంటే పేరు అని కాదు, నామం అంటే గుణమని. ఎన్నో గుణాలు కలిగినటువంటి వాడు పరలోకపు తండ్రి అయిన దేవుడని, ఆయన సుగుణాల సంపన్నుడని, ఆ సుగుణాలన్నిటినీ సమాజానికి తెలియజేయడానికి వచ్చినవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని అడిగితే, తండ్రి మనస్సును తెలియచేయుటకు, ఆయన లక్షణాలను ప్రకటించుటకు, ఆయన గుణములను ప్రచురించుటకు. నేను మాట్లాడుచున్న మనము తెలుసుకొనవలసిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన రావడానికి ఉన్న కారణాలలో ఇది ఒక గంభీరమైన కారణం. ఆయన వచ్చిన సంగతి, ఆయన ఏ కారణాలతో అయితే వచ్చాడో వాటిని గురించినటువంటి స్పష్టత మనకు లేకుండా మనము ఎగిరితే, ఆలోచించండి దయచేసి, గెంతులేస్తే ఏం లాభం ఆలోచించండి. అయ్యో నా కోసం ఈ లోకానికి వచ్చింది పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క గుణాలను ప్రకటించడానికి వాక్యమైన దేవుడు వచ్చాడు కదా.
66 పుస్తకాల పేర్లు వరుసగా తడబడకుండా చెప్పమంటే కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పిల్లలు కూడా యవనస్తులు ఈరోజు పాటలోని భావము, పాటలోని అర్థం పక్కన పెట్టి దాని వెనకలో వచ్చేటువంటి ఆ రిథంకి గెంతులేస్తూ లోక సంబంధమైన పాటలకు దేవుని పాటలకు ఏమాత్రము తేడా లేకోకుండా వీటిని వాటితో కలిపేసి వ్యవహరిస్తున్న తీరు ఈరోజు సంఘాలలో ఉండే పెద్దలు ఆలోచించవలసిన అవసరం ఉంది దీని గురించని సవినయంగా నేను మనవి చేస్తున్నాను ఒక చిన్న సేవకుడిగా. ఇది ఒక కారణం. ఇంకా ఎందుకు వచ్చాడో మరొక కారణాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను గారు వ్రాసిన 2వ కారణం దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న కారణాలలో మరొక కారణం మనం చూద్దాం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలోని చివరి మాట ఒకసారి చూద్దామా? చివరి మాట, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తోంది. ఇది అపవాది యొక్క క్రియలేంటి? మనుషుల చేత పాపం చేయించడం. అపవాది యొక్క క్రియలేంటి? ఎప్పుడైనా అపవాది పరిశుద్ధంగా ఉండమని చెబుతాడా? పాపం చేయమని చెబుతాడు. యవనస్తులనైతే నీ ఫ్రెండ్స్ అందరూ సిగరెట్లు తాగుతున్నారు, నీకేం పోయేకాలం వచ్చింది? ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు తాగుతావు? 4 ఏళ్ళు తాగి వదిలే. అపవాది యొక్క ప్రేరేపణ. నువ్వు తాగడానికి పక్క వాళ్ళలో దూరి రెచ్చగొడతాడు నిన్ను. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలు చేసుకో. దేవుని కుమారుడవైతే పైనుండి దూకు. నీవు దేవుని కుమారుడవైతే ప్రతిదానికి నీవు దేవుని కుమారుడవైతే అనడం ఏంటి? రెచ్చగొట్టడం. అంటే ఇప్పుడు అర్జెంటుగా ఆయన దేవుని కుమారుడు కాదు వీడికి నిరూపించుకోవాలా? వాడు చెప్పగానే రాళ్ళను రొట్టెలు చేశాడా? వాడు చెప్పగానే పైనుంచి దూకాడా? వాడు చెప్పగానే సాగిలపడి నమస్కారం చేశాడా? రెచ్చగొట్టడం అపవాది లక్షణం. రెచ్చగొట్టినా రెచ్చిపోకపోవడం దేవుని పిల్లల లక్షణం. అయి ఉండాలి, అప్పుడే దేవుని పిల్లలు అవుతారు. పదాలు మారినా మనం పాపం చేయడానికి మన పక్కనున్న వారు కొన్ని సందర్భాలలో మనల్ని ప్రేరేపిస్తుంటారు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. పాపులు ఎందుకు ప్రేరేపిస్తున్నారు నిన్ను? వాడు వీళ్ళలో దూరి, అపవాది అన్న వాడు పక్క వారిలో దూరి వారి ద్వారా మనల్ని ప్రేరేపించవచ్చు. కొన్ని సందర్భాలలో నువ్వు మగోడైతే తాగురా, నువ్వు మగాడివైతే తాగురా అని అంటాడు. అంతే. ఆ మాటకి ఏం చేస్తాం? రెచ్చిపోతాం. ఆ రెచ్చగొట్టాడుగా. నో, వాక్యం ఏం సెలవిస్తుంది? పాపము చేయడానికి ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే జాగ్రత్త, వారు దుష్టుని యొక్క సంబంధులు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలువద్దు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోకు. దేవుని వాక్యమందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించు. అప్పుడే నీవు దేవుని దృష్టిలో ధన్యుడు అని వాక్యం మనతో చెబుతోంది, మర్చిపోకూడదు. ఏమిటి అపవాది యొక్క క్రియలు? రెచ్చగొట్టడం, ప్రేరేపించడం, ఆకర్షించడం. ఈ లోకరాజ్యములన్నిటినీ ఆయనకు 1 నిమిషంలో చూపించాడట. ఎందుకు చూపించాడు? చూపించిన తర్వాత అంటున్నాడు, నాకు సాగిలపడి నమస్కారం చేయమని. వాటన్నిటిని చూపిస్తే ఆయన పడిపోతాడని వాడి యొక్క అంచనా, ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువునే పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ లోకమంతటిని చూపించాడు. ఆ సూత్రం మన దగ్గర ఎందుకు పాటించడు? ఆ ఫార్ములాని మనకెందుకు అప్లై చేయడు? మనకు కూడా ఈ లోకాన్ని చూపిస్తాడు. చిన్నపిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు, అందరికీ లోకానికి వాడు ఆకర్షించి అందులో మనం లీనమైపోయేలా చేస్తాడు. చిన్నపిల్లలకైతే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయి.
ఆన్లైన్ క్లాసెస్లో టీచర్లు పాఠాలు చెబుతున్నారు, హోంవర్క్లు ఇస్తున్నారు, వాటికి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే కొన్ని సందర్భాలలో రికమెండ్ చేస్తున్నారు. ఆ ఫోన్లలో కానీ ట్యాబ్లలో కానీ కొన్ని నాలెడ్జ్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటున్నాయి. అంతవరకు పిల్లలు చూడడంలో తప్పు లేదు. అప్పుడప్పుడు సరదాగా ఏవైనా కూడా వాళ్ళ మైండ్ రిలాక్సేషన్ కోసం చూడడంలో తప్పు లేదు. కానీ మొబైల్కే వాళ్ళు అడిక్ట్ అయిపోతే, మొబైల్ లేకుండా వాళ్ళ బతుకు లేదన్నట్టుగా తయారైతే మనం అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ వాడిలో వీడు దూరాడని. ఆకర్షణ, పిల్లల్ని ఎలా ఆకర్షించాలో వాడికి తెలుసు, యవనస్తులను ఎలా ఆకర్షించాలో వాడికి తెలుసు, పెద్దల్ని ఎలా ఆకర్షించాలో తెలుసు, వృద్ధులను ఎలా ఆకర్షించాలో తెలుసు. ఒక బామ్మగారు సీరియల్ చూస్తూ, మీరు చూసే ఉంటారు వీడియో, సీరియల్లో విలన్గా ఉన్నటువంటి ఒక ఆవిడ ఏదో డైలాగ్ కొడుతుంటే ఈవిడ టీవీ ముందు కూర్చొని నువ్వు చచ్చిపోయా అని చెప్తోంది. ఎవరిని? టీవీలో ఉన్న విలన్ని. బామ్మగారు చేతిలో ఉన్న కుర్చీలో ఉన్న ఆవిడ లేస్తోంది, చేతిలో ఉన్న కర్ర తీసుకొని టీవీలో ఉన్న ఆమెను కొట్టడానికి పోతుంది. ఎంత లీనమైపోయింది బామ్మగారు. నేను అదే అనేది, ఎవరెవరిని ఎక్కడ కట్టిబడేయాలో వాడికి బాగా తెలుసు. యేసుప్రభు వచ్చి చెబుతున్న మాట, మీరు పైనున్న వాటి మీదనే లక్ష్య పెట్టుడి, కానీ భూసంబంధమైన వాటి మీద కాదు. మీరు అనుకోవచ్చు పొరపాటున అది పౌలు గారు చెప్పారు కదా అని. పౌలు గారికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఇంతకు ఎవరి మాటలు ఇవన్నీ? ప్రభు యొక్క మాటలు. పౌలు గారి సొంత మాటలు అనుకుంటేలా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని మన మనసును పరలోకం వైపు పెట్టాలని పిలుపునిచ్చింది ప్రభు కాదా? అందుకే పౌలు భక్తుడు తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనంలో చెబుతున్న మాట ఏంటి? తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు రావడం జరిగింది. వచ్చెను అనే ఉందా అక్కడ? వచ్చెను అనందా, పుట్టాడనుందా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినవాడు. పాపులందరూ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిన సంగతి మనం చూస్తున్నాం ఇందాక. పాపులందరూ ఎవరి చేతిలో, ఎవరి భ్రమలోనికి వెళ్ళిపోయారు? అపవాది యొక్క కబంధ హస్తాలలోనికి జారిపోయారు. జారిపోయిన తర్వాత పాపులయ్యారు. ఆ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు రావడం జరిగింది. దిస్ ఇస్ అనదర్ రీజన్. ఇది మరొక కారణం. తండ్రి మనసును తెలుపుటకు ఆయన లోకానికి వచ్చాడు. తండ్రి లక్షణాలను తెలియజేయడానికి వచ్చాడు. తండ్రి గుణాలను ప్రకటించడానికి ఆయన రావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆయన రావడానికి మరొక కారణం, అపవాది యొక్క క్రియలను లయపరిచి పాపులను రక్షించుటకు రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఈ క్లారిటీ ఉన్నవారు ఏం చేస్తారు? నేను ఈరోజు అపవాది చేతుల్లో ఉన్నానా, దేవుని చేతిలో ఉన్నానా? లోక సంబంధమైనదిగా నా జీవితం ఉందా, పరలోక సంబంధమైనదిగా నా జీవితం ఉందా అని మనల్ని మనం పరిశీలించుకొని, ఒకవేళ అపవాది క్రియలలోనే, అపవాది హస్తాలలోనే, అపవాది ఆకర్షణలోనే మనం బ్రతుకుతూ ఉంటే కళ్ళు తెరుచుకొని, నా కోసం ప్రభు పరలోకం నుండి వచ్చింది రక్షించడానికి కదా, వాడి నుంచి నన్ను దూరం చేయడానికి కదా, నేను దూరం అయితేనే కదా నా జీవితంలో వాడి క్రియలు లయమైనట్టు. స్వపరిశీలన, మనలను మనమే విమర్శించుకోవాలి. మన బలహీనతలు మన కంటికి కనబడాలి. వాటిని జయించుటకు ఆయనను శక్తిని అడగాలి. నా కోసం ప్రభు ఎందుకైతే వచ్చాడో అది నా జీవితంలో అర్థవంతంగా కనబడాలి, కానీ వ్యర్థమైనట్టుగా కనబడకూడదు. ఏ పరిశుద్ధత కోసమైతే పరితపించారో యేసుక్రీస్తు ప్రభు వారు మనలో చూడాలని, ఆ పరిశుద్ధతనే కనిపించకపోతే క్రిస్మస్ పండుగలో మన జీవితంలో ఆ పండుగ వచ్చి పోవడం, ఆ పండుగను మనం జరుపుకోవడం ఏమైనా అర్థవంతంగా ఉంటుందా మన శైలిలో వ్యవహరిస్తే అని ఆలోచించమని వినయంగా కోరుచున్నాను. ఇక్కడ
పాపములోనే మగ్గిపోతూ పాపములోనే జీవిస్తూ పండుగ మాత్రం అంగరంగ వైభవంగా మనం చేసుకోవడంలో అర్థం ఏముంది ఒకసారి ఆలోచించండి అని విన్నవించుకుంటున్నాను. రెండవ కారణం ఇది. అపవాది క్రియలను లయపరిచి పాపులను రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. నంబర్ 3, మరొక కారణంలోనికి నెమ్మదిగా మనం ప్రవేశిద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్తలోని 12వ అధ్యాయం ఒకసారి తీద్దాం. కారణం నంబర్ 1, కారణం నంబర్ 2 అని ఒక్కొక్క కారణాన్ని వ్రాసుకుంటూ వాటికి సంబంధించిన వచనాలను కూడా మెన్షన్ చేసుకుంటూ మీరు నోట్స్ రాసుకుంటే మీకు ఫ్యూచర్లో అది ఉపయోగపడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దామా. వర్స్ నెంబర్ 26 తీశారు అందరూ. 12వ అధ్యాయము 26వ వచనము మత్తయి సువార్త. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును. అంటే భూమి మీద సాతానుకు కూడా ఒక రాజ్యం ఉందంటారా? ప్రభు చెప్పాడంటే ఉందనే కదా అర్థం. రాజ్యం అంటే మట్ట, రాజ్యం అంటే రాళ్ళ, లేదా రాజ్యం అంటే మనుషుల? ఆలోచిద్దాం, చెప్పగలరా? రాజ్యం అంటే రాళ్ళ, రాజ్యం అంటే మనుషుల? మనుషులు. అంటే సాతాను రాజ్యంలో కూడా మనుషులు ఉన్నారన్నమాట. సాతాను రాజ్యంలోనికి వెళ్ళిపోయిన మనుషులు. నిన్న రాత్రి దైవజనులు మాట్లాడుచు ఒక మాట ప్రస్తావించారు. ఆదాము హవ్వమ్మలను దేవుడు కలుగజేసినప్పుడు వారిని ఏలికలుగా చేశాడు. ఆ ఏలికలైన ఆదాము హవ్వమ్మ అనేటువంటి దంపతులు దేవుని రాజ్యంలో ఉన్నవారు, దేవునిని రాజుగా కలిగి. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే పాపాన్ని అంటించుకున్నారో, దేవుని రాజ్యంలో నుండి వారు ఏ రాజ్యంలోనికి వెళ్ళిపోయారు? అపవాది యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోయారు. వాడే కదా వీరిని మోసపుచ్చింది. అక్కడ నుండి మొదలై చరిత్రలో ఎవరెవరైతే పాపాన్ని అంటించుకుంటున్నారో వారందరూ కూడా దేవునికి దూరమై సాతాను రాజ్యంలోనికి కలిసిపోతున్నారు. వాడు తన రాజ్య బలాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి అనేక మందిని తన రాజ్యంలో ఉంచుకొని ఆనందంగా పండుగ చేసుకుంటున్నాడు వాడు. అంటే భూమి మీద సాతానుకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యమును గురించిన అవగాహన కలిగి పొరపాటున కూడా మీరు ఆ రాజ్యంలో ఉండకూడదని పిలుపునివ్వడానికి, ఆ సాతాను రాజ్యం ఉంది అని తెలియజేయడానికి, చూపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి అక్కడితో ఆగిపోకుండా తండ్రి అయిన దేవుని అనాది సంకల్పము మేరకు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించుటకు వచ్చినట్టుగా అదే అధ్యాయంలో క్రింద 28వ వచనంలో మనం చూడొచ్చు. 28, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. సాతాను రాజ్యం ఉన్నది అని చెబుతున్నాడు. దేవుని రాజ్యం కూడా మీ మధ్యలోనే కనబడుతోంది. మీరు గమనించాలి, ఆ దేవుని రాజ్యం వచ్చిందని చెప్పేస్తున్నాడు. ఎక్కడున్నదా దేవుని రాజ్యం అని అడిగితే లూకా సువార్తలు ఇస్తున్న మరింత క్లారిటీ మనం చూద్దాం. 17వ అధ్యాయం లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచనములు ఒకసారి చూద్దాం. 20 and 21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారితో చెప్పారు. నిన్న రాత్రి సంఘం గురించి మాట్లాడాను. క్రీస్తు సామ్రాజ్యములో సంఘం అనేది ఒక కీలకమైన విభాగం. ఆయన అందరికీ ప్రభు, కానీ ఆయనను సురక్షకుడిగా స్వీకరించి ఆయన కార్చిన రక్తంలో తమ జీవితాలను ఎవరెవరైతే కడుగుకుంటారో వారందరూ ప్రత్యేకింపబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా ఆయన చేత పరిగణించబడి సమాజములో నుండి సంఘములోనికి చేర్చబడుతున్నారు. కొన్ని సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో ఆ సంఘమే ఆయన రాజ్యముగా కూడా పిలువబడింది. దేవుని రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం అని మనం ప్రస్తావిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో
దేవుని రాజ్యం అన్న పదానికి సంఘాన్ని మనం తీసుకోవలసిన సందర్భాలు కొనున్నాయి. ఇది సంఘ ప్రస్తావన. ఇది సంఘ ప్రస్తావన. ఎక్కడున్నది క్రీస్తు సంఘం, ఎక్కడున్నది క్రీస్తు సార్వత్రిక సంఘం అని అడిగితే, ఇదిగో పలానా ఊర్లో ఉంది, పలానా ఊర్లో ఉంది, పలానా ఊర్లో ఉందని 1-2 ఊర్లు చెప్పి సైలెంట్ అయిపోవడానికి వీలు లేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి సర్వభూతలమంతా మహాపర్వతముగా క్రీస్తు సార్వత్రిక సంఘం కనబడుచున్నది, ఇంకనూ విస్తరిస్తూనే ఉన్నది. కేవలం ఒకే చోటికి మాత్రమే పరిమితమైనది కాదు క్రీస్తు సంఘం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థ, ఒక కుటుంబమే నేను మాట్లాడుచున్న క్రీస్తు ప్రభుల వారి అద్భుతమైన సంఘం. ఆ సంఘములోనికి రండి, ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా అని పిలుస్తున్నాడు. సమాజంలో ఉండి అపవాది చేతిలో నలిగిపోతూ తెలియకుండా భ్రమలో బ్రతుకుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని సంఘపు ద్వారాలు తెరిచి పిలుస్తున్న ఈ సంఘానికి అధిపతి అయిన, సంఘానికి శిరస్సుగా పిలువబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నేను మాట్లాడుచున్నాను. ఎందుకు వచ్చాడు ఆయన అని అడిగితే మరొక కారణంగా మన కళ్ళ ముందు కనబడుతోంది. సాతాను రాజ్యం ఉంది, జాగ్రత్త, అందులో ఉండకండి. నా రక్తంలో మీ జీవితాలు కడుగుకొని నా రాజ్యంలోనికి రండి అని పిలుచుటకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. సాతాను రాజ్యాన్ని చూపించుటకు, తన రాజ్యాన్ని స్థాపించుటకు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు భూమి మీద ఒక రాజ్యమును స్థాపించును అని ఏ ప్రవచనమైతే పాత నిబంధనలో కనబడుచున్నదో, ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ అద్భుతమైనటువంటి ఉన్నతమైన సర్వోన్నతమైన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. ఈరోజు సంఘముగా అది పిలువబడుచున్నది. 3 కారణాలు చెప్పారు ఇంతవరకు. తండ్రి మనసును తెలియజేయుటకు, ఆయన లక్షణాలను తెలియజేయుటకు అని చెప్పాను. నెంబర్ 2, అపవాది క్రియలను లయపరచుటకు, పాపులను రక్షించుటకు అని చెప్పాను. 3, సాతాను రాజ్యం ఉందని చూపించుటకు, జాగ్రత్త చెప్పడానికి, హెచ్చరించడానికి, తన రాజ్యాన్ని స్థాపించి అందులోనికి రమ్మని ఆహ్వానించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆహ్వానాన్ని అందుకుందామా, చెప్పావులే అన్నట్టుగా మనం వ్యవహరించి నిర్లక్ష్యం చేద్దామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈరోజు మనము సాతాను రాజ్యంలో ఉన్నామా, ఆయన రాజ్యంలో ఉన్నామా? పరిశుద్ధమైన ఆయన రాజ్యంలో ఉన్నామా? పాపభూయిష్టమైన సాతాను రాజ్యంలో ఉన్నామా? మనల్ని పరిశీలించుకుందాం. ఇంకనూ వాక్య ప్రకారంగా మన జీవితాలు లేకపోతే, ఆయనకు ఆయాసకరమైనవి, ఆయనకు హేయమైనవి ఇంకా మన జీవితాల్లో ఏమైనా కనబడుతూ ఉంటే వాటిని మనం పరిశీలించుకొని వాటిని అన్నిటినీ సమాధి చేసి వాక్యముతో మన జీవితాన్ని కడుక్కొని, ఒకవేళ ఇప్పటికే బాప్తిస్మం తీసుకొని ఉంటే, ఆయన రక్తంలో మన జీవితాలు కడుగబడి ఉంటే, మన హృదయాలను ప్రతి నిత్యం వాక్యము చేత కడుగుకొనుచు ఉదక స్నానం చేస్తూ ఆయన రాజ్యంలోనే కొనసాగడం జ్ఞానవంతుల లక్షణం. కానీ పేరుకు మాత్రం ఆయన పేరు తగిలించుకొని షికారంతా వాడితో చేస్తుంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి, దేవునికి ఆయాసకరమైన పరిస్థితి. ఇది మనకెంత మాత్రం మంచిది కాదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితే కనుక మనకుంటే మనకు క్రిస్మస్ అర్థమైనట్టు కాదు, ప్రభు యొక్క రాకడ మనకు అర్థమైనట్టు కాదు. కష్టపడి మాస్టరు పిల్లలకు పాఠాలు చెప్పాడు, చాలా కష్టపడ్డాడు పాపం. అరటిపండు తోలుచి నోట్లో పెట్టినట్టుగా అన్నీ వివరించాడు. 4 రోజుల తర్వాత పరీక్ష పెడతానన్నాడు. 4 రోజుల సమయం వారికి సరిపోతుంది హ్యాపీగా. ఎందుకైనా మంచిదని ఇంకొక 3 రోజులు పెంచాడు. వారం రోజుల సమయం ఇచ్చాడు. బాగా చదువుకోండరా అని చెప్పాడు. క్వశ్చన్స్ రివైజ్ చేయించాడు. అన్నీ చేయించిన తర్వాత 8వ రోజున పరీక్ష పెడితే వాడికి 100కి 10, 20 వచ్చాయనుకోండి. అవి కూడా చాలా కష్టపడితే వచ్చాయనుకోండి. అప్పుడు మాస్టర్ గారి మనసు ఎలా ఉంటుంది? ఫస్ట్ బాధపడతాడు,
కోప్పడతాడు. రెండోసారి మూడోసారి పర్ఫార్మెన్స్ అలానే ఉందనుకోండి, కొట్టుడు, తృప్తి లేకపోతే చితక్కొట్టుడు, అయినా తృప్తి లేకపోతే సావుగొట్టుడు. బాధ. ఎందుకు బాధ? నేను కష్టపడ్డాను వీళ్ళ కోసం, కష్టపడ్డాను వీళ్ళ కోసం. వీడు 10వ తరగతికి వచ్చాడు, రెండ్లు ఎంతరా అంటే 8దో 10దో అయి ఉండొచ్చు సార్ అని రాశాడు. ఏం చేయాలండి? వాడిని అలా వదిలేస్తే దేవుడు కూడా క్షమించాడు. ఆయన పడిన కష్టం వృధా అయిపోతుంది, ఆయన పడిన కష్టం వ్యర్థమైపోయిందనే బాధతో ఆయన కుమిలిపోయి ఆ కోపానంత వారి మీద చూపిస్తుంటాడు. ఇది మనకు అర్థమైతే, చాలా చిన్నది చెప్పాను ఎగ్జాంపుల్. పాపములో మన జీవితాలు మగ్గిపోకూడదనే ప్రభు పరలోకం నుండి వచ్చి ఇంత కష్టపడి ఇంత భారము కలిగి, ఉదయము యాప్రాల్లో సురేష్ చెప్పినట్టున్నాడు, సురేషే కదా, మహారోదనతో ఆయన మన కోసం బతికాడట. అంత రోదన ఎందుకు అవసరం మన కోసం? అంత భారం ఎందుకు మన విషయంలో ఆయనకి? అంత భారము కలిగి మన కోసం పరితపించిపోయి చివరకు సిలువెక్కింది మన కోసమే కానీ ఆయన కోసం కాదు. ఇంత చేసిన తర్వాత మనం మళ్ళీ ఆ బురదలో పడి దొర్లుతుంటే ఎలా ఉంటుంది ప్రభువుకి? ఎలా ఉంటుంది ప్రభువుకి? అలా బురదలో దొరలడమే, పాపమనే బురదలో మనం పడుకోవడమే సాతాను రాజ్యంలో ఉన్నట్టు. పరిశీలించుకుందాం. మన మనసాక్షికి బాగా తెలుసు మనము ఎక్కడైతే పడిపోతున్నామో. వాటి విషయమే ఆలోచించాలి. ఈ సంవత్సరానికి చివరి ఆదివారం ఇది. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఇప్పటికీ అవకాశాలను ఎందుకన్నా ఇంకా వారం ముందు ఏమవుతుందో తెలియదు, రేపేమి సంభవించునో యూ డోంట్ నో అన్నాడు కనుక ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనం న్యూ ఇయర్ చూడడానికి. ప్రార్థన చేద్దాం. కానీ ఈ చివరి వారాన దేవుడు తన సన్నిధిలో వినిపింపజేస్తున్నటువంటి మాటలు, ఇంకా సాతాను రాజ్యంలోనే ఉంటావా, రావా నా రాజ్యంలోనికి అని అడుగుతున్నాడు. ప్రభు ఈ లోకానికి వచ్చింది సాతాను రాజ్యాన్ని చూపించి తన రాజ్యాన్ని స్థాపించుటకు. చాయిస్ ఈజ్ యువర్స్, బోత్ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటున్నాడు. రెండు నీ ఎదురుగానే ఉన్నాయి, ఆలోచించుకో. జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, నిర్ణయం నీదే అంటున్నాడు మనల్ని. ఆలోచిద్దాం. 4వ కారణం ఎందుకో ఒకసారి పాత నిబంధనలో 1-2 వచనాలు చూసి క్రొత్త నిబంధనకు వద్దాం. యెషయా గ్రంథం ప్లీజ్. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, వచనము కూడా 2 చూద్దాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. సంఘం గురించి అది. నెక్స్ట్ మాట, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు, ఎవరు? సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని రాజ్యంగా పిలువబడుతున్నవారు. పాత నిబంధనలో 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే దేవుని ప్రజలుగా పిలువబడుతున్నవారు. కానీ భవిష్యత్తులో మీతో సరి సమానులుగా అన్యజనులు కూడా మీతో కలిసి నా మందిరంలోనికి ప్రవేశిస్తారు. అప్పుడు మంద ఒక్కటవుతుందని పరోక్షంగా చెప్పేస్తున్నాడు. అంటే భవిష్యత్తులో అన్యజనులకు వెలుగు రాబోచున్నది. వెలుగు కాంతులతో అన్యజనాంగం నింపబడబోచున్నదని యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గూర్చిన పరోక్ష ప్రవచనమది. అదే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం. అదే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయము
మొదటి వచనం ముందుగా పరిచయం కోసం, ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. ఎవరి గురించి ఇదంతా? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. 7వ వచనంలోని క్రింది మాట, నిన్ను కాపాడి, చివరి మాట, ప్రజల కొరకు నిబంధనగాను, తర్వాత మాట, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఏ రోజైతే నువ్వు వస్తావో, ఏ రోజైతే నీ రాకడ భూమి మీద చోటు చేసుకుంటుందో, అప్పటి నుంచి అన్యజనులకు వెలుగు రేఖలు వారి మీద పడడానికి ద్వారాలు తెరవబడతాయి. ద్వారాలు, వెలుగు కాంతులతో అన్యుల జాతి నింపబడడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు ఆసన్నమవుతుందని చెబుతున్నాడు. ఈ ప్రవచనం నెరవేర్పు మత్తయి సువార్త 12లో కనబడుతుంది. చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు. ముందుగా 17, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచేదను. ఎవరి గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఇందాక యెషయా గ్రంథంలో? యేసు ప్రభు గురించి. 21వ వచనం, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. అదే పేతురు గారు చెబుతున్నమాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఇశ్రాయేలులకు మాత్రమే కాదు. కొర్నేలి ఇంటి వారి దగ్గరకు వెళ్ళి ప్రభు తెరిచిన ద్వారాన్ని చూసి పేతురు గారు పరవశించిపోయాడు. ఒక జాతి వారికి ఆయన ప్రభువు కాదు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు. కొందరి కోసం కాదు, కొందరి కోసం కాదు. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 6వ వచనం ప్లీజ్. 6వ వచనం, ఈయన కొందరి కొరకనుందా, అందరి కొరకనుందా? అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అందరి కొరకు అన్నప్పుడు 12 గోత్రాల వారు మాత్రమే రాసుకోవడానికి వీల్లేదు. అందరి కొరకు. ఇశ్రాయేలీలంటే సున్నతి గలవారు, అన్యజనులంటే సున్నతి లేనివారు. సున్నతి గలవారిని, సున్నతి లేని వారిని ఒక్కటిగా కలుపుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలును నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు, గొర్రెల కాపరి ఒక్కడిగా అవుతాడు అన్నది చూడండి. అక్కడ ఒక్కడగును. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే ఆల్రెడీ ఇక్కడ కొన్ని గొర్రెలు ఉన్నాయి, వారు ఇశ్రాయేలీలు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే అన్యజనులు, వాటిని కూడా తోడుకొని వచ్చి వీటితో కలిపి వీరిద్దరిని ఒక్కటి చేయవలసిన అవసరం ఉంది. దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్. నేను ఈ ప్రపంచంలోనికి అడుగు పెట్టడానికి, ఈ లోకానికి రావడానికి ఉన్న కారణాలలో ఇది కూడా ఒకటి అంటున్నాడు. ఒక్కసారి గమనించండి. ఈరోజు మనందరం చక్కగా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాం. కానీ మన పూర్వీకులు ఎవరో చెప్పనా? మన పూర్వీకులు ఇశ్రాయేలీలు కాదు. మన పూర్వీకులు అబ్రహాము సంతానము కాదు. రక్త సంబంధం గురించి మాట్లాడుతున్నా. అబ్రహాము గారి రక్తాన్ని పంచుకొని వచ్చిన వారు కాదు. మన పూర్వీకులు 12 గోత్రాలలో నుండి వచ్చిన వారు కారు. అయినప్పటికీ ఈరోజు మనం ప్రభువుకు దగ్గరగా రావడానికి, ఆయన సన్నిధిలో కూర్చోవడానికి, ఆయనకు సమీపస్తులు కావడానికి, ఆయన రాజ్యంలో మనం పాలిభాగస్తులు కావడానికి గల కారణం, ఒకనాడు ప్రభు మనిద్దరిని ఏకము చేశాడు కనుక. ఎవరెవరిని? అబ్రహాము రక్త సంబంధికులను, అబ్రహాము తత్వ సంబంధికులను. ఈరోజు మనకు అబ్రహాము గారి రక్తం లేకపోవచ్చు మన ఒంట్లో, అబ్రహాము గారి తత్వం ఉంది మన విశ్వాసంలో. మనము కూడా అబ్రహాము పిల్లలమే, మనమును అబ్రహాము పిల్లలమే. ఇశ్రాయేలీలను అన్యజనులను ఏకము చేయుటకు ప్రభు వచ్చినట్టుగా ఎంత స్పష్టంగా బైబిల్లో కనబడుచున్నది. ఆయనే గనక రాకపోయి ఉంటే
ఈరోజు దిక్కులేని వారిగా ఆత్మీయంగా మనం బతికేవాళ్ళం. ఇది గుర్తు చేస్తున్నాడు పౌలు గారు ఎఫెసీయులకు. చూద్దాం, వారు కూడా మనలాంటి అన్యజనులే ఒకప్పుడు. వారితో చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక దయచేసి, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 11 నుండి 11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు. సున్నతి గలవారు అంటే ఇశ్రాయేలీలు, సున్నతి లేనివారు అంటే అన్యజనులు. సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఏ కాలమందు? ప్రభు రాకముందు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అది మీ ప్రొఫైల్ కదా, అది మీ హిస్టరీ కదా అని అంటున్నాడు అన్యజనులతో పౌలు భక్తుడు. అయితే 14లో ఏం జరిగింది? 13 నుంచి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు, ఆయన రక్తంలో కడుగబడి. 14, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏమి చేశాను? ఏకము చేశాను. కలపడం, కలుపుటకు. సున్నతి గలవారైన ఇశ్రాయేలీలకు, సున్నతి లేని అన్యజనులకు ఎడబాటు ఏదైతే ఉండినదో దానిని తీసివేసి తన రక్తము చేత ఆ ఎడబాటును పడగొట్టి తీసివేసి ఇద్దరిని ఏకము చేయుటకు ప్రభు వచ్చినట్టుగా వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది మనకు. ఈరోజు ఎవరెవరైతే ఇక్కడ మనం ఆయన రక్తంలో కడుగబడి మన జీవితాలను శుద్ధి చేసుకొని సిద్ధంగా ఉన్నామో మనందరము కూడా ఇశ్రాయేలీలతో ఏక పట్టణస్థులమైన వారముగా వాక్యం సెలవిస్తోంది. ఇప్పుడు మనము వేరు వేరు కాదు, యూదుడని గ్రీసు దేశస్థుడని ఇప్పుడు భేదము లేదు. ప్రభునందు అందరూ ఒక్కటే, మంద ఒక్కటైంది, మనందరికీ కాపరి కూడా ఒక్కడే. ఎన్ని పనులు, ఎన్ని కారణాలు ఆయన రాకలో కనబడుతున్నాయో దయచేసి గమనిద్దామని పిలుపునిస్తున్నాను మరొక్కసారి. తండ్రి మనసును తెలియచేయుటకు, అపవాది క్రియలను లయపరిచి పాపులను రక్షించుటకు, సాతాను రాజ్యం ఉందని చూపించి తన రాజ్యాన్ని స్థాపించి ఆహ్వానించుటకు, సున్నతి లేని అన్యజనులను సున్నతి గలవారైనటువంటి ఇశ్రాయేలులతో ఏకపౌరులుగా చేసి మీరంతా ఒక్కటే అని చూపించుటకు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా ఈ కారణం కనబడుతుంది, కారణాలు కనబడుతున్నాయి. 5వ కారణం, అన్ని జనుల గురించి మాట్లాడాను. ఒక రకంగా మన గురించి పోతే, యేసు ప్రభు వచ్చేంత వరకు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అన్న కాడి కింద వారు ఉన్నట్టుగా వాక్యం చెబుతోంది. ధర్మశాస్త్రం అనే కాడి కింద వారు ఉన్నారు. ఆ కాడిని పౌలు భక్తుడు చెర అని కూడా పిలిచాడు. ఏమని పిలిచాడు? చెర. ఎక్కడ? గలతీ పత్రిక 3వ అధ్యాయం తీద్దాం. 5వ కారణం మాట్లాడుతున్నాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము చూద్దాం ఒకసారి. 23, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమి. నేను గలతీ పత్రిక చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను, అది గుర్తు చేస్తున్నాను. జస్ట్ ధర్మశాస్త్రాల్లో 2 రకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి మనుషులు తయారు చేసుకొని ఇదే దైవోపదేశం అని వారికి వాళ్ళు ఫిక్స్ అయిపోయిన వారి సొంత ధర్మశాస్త్రాలు. 2, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం.
ఇప్పుడు నేను మాట్లాడుచున్నది మాత్రం ఇప్పుడు గలతీయులతో చెప్పేటప్పుడు, అందుకే గలతీ పత్రిక ఇక్కడ వెంటనే నేను కోట్ చేశాను. గలతీ ప్రాంతంలో అన్యజనులు ఉండొచ్చు, వారికి కూడా ధర్మశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంది. ఏ ధర్మశాస్త్రం? వారికి వాళ్ళు పుట్టించుకున్న ధర్మశాస్త్రం. స్వబుద్ధిని ఆధారం చేసుకొని సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనలతో మనుషుల ఆలోచనలే దైవోపదేశములని భావించి వారికి వారుగా తయారు చేసుకొని ఇది దేవుని ధర్మశాస్త్రం అని కితాబిచ్చి ఫాలో అవుతున్నటువంటి ఎన్నో ధర్మశాస్త్రాలు. కానీ మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఒక ధర్మశాస్త్రం అంతే. ఈ ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులను అన్యజనులను వేరు చేసింది. 4వ కారణంలో మనం మాట్లాడుకున్నాం, ఈ ఇరువురిని ఏం చేయాలట? ఏకము చేయాలి. ఈ ఇరువురిని ఏకం చేయాలంటే ఈ ఇరువురిని వేరు చేస్తున్న ఆ ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు పక్కకు పెట్టేయాలి. ఆ పాత ధర్మశాస్త్రాన్ని తీసేసి కొత్త ధర్మాన్ని, కొత్త నిబంధనను, కొత్త శాస్త్రాన్ని మనుషుల హృదయాలలో ఆయన ముద్రించాలి. అది ఇప్పుడు ఎఫెసీ పత్రికలో మనం చూసింది. ఎలా ఏకము చేశాడో చెబుతున్నాడు చూడండి. 2వ అధ్యాయము 14వ వచనంలో ఎఫెసీ పత్రిక, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమునగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఏం చేశారట? తన శరీరమందు కొట్టివేసెను. తద్వారా ఇశ్రాయేలీలకు విడుదల కలుగజేసి క్రొత్త నిబంధనలోనికి వారికి ఆహ్వానం పలికాడు. ధర్మశాస్త్రమును తన శరీరమందు ఏం చేసినట్టుగా కనబడుతోంది? కొట్టివేశాడు. అది ఎఫెసీ పత్రిక. కొలసీ పత్రిక ప్లీజ్. కొలసైలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలసైలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. 13 నుండి 15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. ధర్మశాస్త్రం చెబుతోంది పాత నిబంధనలు ఇశ్రాయేలీయులతో మీరు సున్నతి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మోషే గారి ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులతో చెబుతున్నది చాలా ఉన్నాయి. అందులో ఒకటి చెబుతున్నాను, మీరు సున్నతి ఖచ్చితంగా చేసుకోవలసినదే. కానీ ఇప్పుడు అన్యజనులు వారితో ఏకం కావాలనంటే ఇప్పుడు వీరికి కూడా మేము కూడా సున్నతి చేయించుకోవాలా? నో. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దీని అవసరత ఇక లేదు. అంటే యూదులకు లేదు, ఇటు మీకు లేదు. అసలు సున్నతి జరగవలసింది శరీరానికి కాదు, అది హృదయానికి జరగాలి. హృదయ సున్నతి జరగాలని పిలుపునిచ్చి శరీర సున్నతి ఆచారాన్ని కొట్టివేసి, అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ సిలువకు కొట్టి అనుంది ఇక్కడ. మేకులతో సిలువకు దిగగొట్టి ఆయన ఈ ఎడబాటును తుడిచేసినట్టుగా కనబడుతోంది. గలతీ పత్రిక వన్స్ అగైన్, గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం 15. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందేమీ లేదు. సున్నతి కాదు, హృదయ సున్నతి కావాలి. హృదయము ఛేదింపబడాలి, హృదయంలో ఉన్న పాపము తీసివేయబడాలి, అది కోయబడాలి. క్రొత్త నిబంధనలో ప్రభు ఇస్తున్న పిలుపు. పాత నిబంధనలో ఈ విషయం చెప్పినా వారికి అర్థం కాలేదు. మరింత వివరంగా క్రొత్త నిబంధనలో ఈ సమాచారం ప్రభు చేత ప్రకటించబడింది. ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్రం అనే కాడి నుండి వారికి విడుదల కలుగజేసి కృపను మరింత ఎక్కువగా, మరింత సమృద్ధిగా వారికి అనుగ్రహించి విశాలమైనటువంటి పరలోక ద్వారాన్ని ఇశ్రాయేలీయులతో పాటు అన్యజనులకు, అన్యజనులతో పాటు ఇశ్రాయేలీయులకు ఆయన తెరిచినట్టుగా చూస్తున్నాం. ఒక రకంగా ఆయనే ద్వారమై నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 10, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనము చూద్దామా?
వర్స్ నెంబర్ 9. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే, మోషే గారి ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్ర ప్రకారం అయితే మనుషుల కొరకు బలులు అర్పించబడాలి, పశువులు వధించబడాలి. ప్రతి ఏటా ఇది జరగాలి. కానీ బలులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి తానే చివరి బలియాగముగా, బలి పశువుగా బలిపీఠం ఎక్కి బలి అయిపోయి ఇక ఏ బలులతో పని లేదని ధర్మశాస్త్రం అనే కాడిని ఆయన తుడిచేశాడు, విరిచేశాడు, లేదా తీసివేసి అందరినీ ఏకము చేసి ఇశ్రాయేలీయులకు అనగా యాకోబు పిల్లలందరికీ విడుదలను కలుగచేశాడు. ధర్మశాస్త్రం అనే చెర నుండి యాకోబు పిల్లలకందరికీ అనగా ఇశ్రాయేలీయులందరికీ విడుదలను కలుగజేసి సిలువలోన కొట్టివేయుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగిందని వాక్యం సెలవిస్తోంది. ఎన్నవ కారణం ఇది? ఎన్నవ కారణం అంటారు ఇది? 5వ కారణం. రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇవన్నీ 6వ కారణం. నువ్వెందుకు పాపం చేస్తున్నావు నాయనా అని దేవుడు అడిగితే, కొన్ని సందర్భాల్లో మనిషికి తెలివి ఎక్కువై ఉప్పు కారం తింటున్నాను కదా ప్రభువా, తప్పదు మరి చేస్తున్నాను అని చెప్పొచ్చు ఒకరో ఇద్దరు. అయినా మట్టి దేహంలో ఉన్నప్పుడు పాపం చేయకుండా ఎలా ఉండగలరు ప్రభువా? ఇంకెక్కువ మాట్లాడితే, అసలు నువ్వే గనుక మాలాగా రక్త మాంసముల్లో ఉంటే పాపం చేయకుండా పోతారా, నీ వల్ల కూడా కాదు ప్రభువా అని అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి అతి తెలివి మాటలకు ఫుల్ స్టాప్ పెట్టి, ఒరే మట్టి దేహంలో ఉన్న పాపం చేయకుండా బతకొచ్చురా అని నిరూపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. అన్నాడా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు చూపించగలరు? ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. ఇట్ వాజ్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్. ఎవరు స్థాపించగలరు నాలో పాపం ఉన్నదని? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఎలా ఉన్నాడట? అన్ని శోధనలు వచ్చాయి మనకు వచ్చేవన్నీ, కానీ ఏ శోధన కూడా తన కనీసం కదపలేకపోయింది. ఏంటి దాని అర్థం? మట్టి దేహంలో ఉండి పాపము లేని వారుగా బ్రతుకవచ్చని చూపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం చెప్పలేం ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా అసలు నువ్వేనాడైనా రక్త మాంసంలో వచ్చింటే నీకు తెలిసేది అనడానికి వీల్లేదు. ఇక ఎందుకు? ఆయన కూడా మనలాగే రక్త మాంసములు ధరించి మచ్చ లేకుండా బతికాడు, మనల్ని బతకమని చెప్పాడు. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్, యూ కెన్ నాట్ డినై ఇట్ అని చెబుతున్నాడు. నువ్వు కాదని లేవు. శరీరానుసారంగా బ్రతకకుండా ఆత్మానుసారంగా బ్రతికితే ఇది సాధ్యం. పాపము లేకుండా బ్రతకవచ్చు. ఆ పరిధిలోనే ప్రభు మనల్ని పెట్టాడు. మనము వివిధ తంత్రములు కల్పించుకొని దారి తప్పుతున్నాం. జనరల్గా ఆలోచించినా మనకు అర్థమైపోతుంది. పక్కవాడు పడిపోని కొన్ని సంగతుల్లో మనం పడిపోతుంటాం. నేను పడిపోతున్నాను, వాళ్ళు పడిపోవట్లేదంటే అర్థం ఏంటి? నేను కూడా కరెక్ట్గా ఉంటే నేను కూడా పడిపోకుండా బతకొచ్చు. కానీ నేను ట్రై చేయట్లా. ట్రై చేస్తే ఈజీ. ఒకప్పుడు మనలోని బలహీనతలు మనల్ని తినేసాయి. నెమ్మదిగా ఒక్కొక్కటి దాటుకుంటూ జయించుకుంటూ ఇక్కడ వరకు రాలేదా అని అడుగుతున్నాను. ఇంకా ప్రయత్నం చేస్తే ఏ బలహీనత కూడా మనల్ని జయించకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఆత్మానుసారంగా జీవిస్తే. ఆత్మానుసారంగా జీవించడం అంటే ఎలా అని అడిగితే అదే వాక్యముతో సహవాసం చేయడం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం, దేవునితో సహవాసం చేస్తూ బ్రతకడం. సమాజంలో ఉన్నవారిని సంఘంలోనికి రప్పించే ప్రయత్నం చేయాలి, కానీ మనము సంఘంలో ఉండి మనం సమాజంలో కలిసిపోకూడదు. ఈ థీమ్ని మనసులో పెట్టుకొని బతకడం. ఎన్నో కారణం చెప్పాను. 6వ కారణం, పాపము లేకుండా బ్రతకవచ్చు ఇదే మంటి దేహంలో ఉండి అని ఆయన నిరూపించి వెళ్ళిపోయాడు. ఆయన రావడానికి ఉన్న కారణాల్లో ఇది కూడా ఒక్కటని చక్కగా మనం రాసుకోవచ్చు. చిట్ట చివరిగా ఈరోజు ఆయన రాకలోని అన్ని కారణాలు మాట్లాడతానని చెప్పలేదు, కొన్ని అన్నాను. ఆ కొన్నిటిలో ఈరోజు మన యొక్క అంశానికి సంబంధించిన చివరి కారణం అదేంటో జాగ్రత్తగా మనం చూద్దాం. ముందుగా పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 20-21 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 20-21 వచనములు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని, ఈ నియమింపబడడం అన్న దాని గురించి స్పెషల్గా ఇంకొకసారి మాట్లాడతాను, అది మనసులో పెట్టుకోండి. నియమింపబడడం అనే పాయింట్ మీద ఫ్యూచర్లో మాట్లాడతాడన్నమాట. అది అవసరం, వెరీ ఇంపార్టెంట్. అది ఫ్యూచర్లో మాట్లాడతాం కంపల్సరీ, అలా మనసులో పెట్టుకోండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని, తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము ఎప్పుడు ప్రత్యక్షపరచబడెను? కడవరి కాలములయందు. అంటే ఆయన రాకడతో ఏ కాలం మొదలైంది? కడవరి కాలం. అది మనసులో పెట్టుకుందాం, కడవరి కాలం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోను, మొదటి అధ్యాయం మొదటి వచనం, హెబ్రీ పత్రిక. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, రెండవ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడతో ఏం స్టార్ట్ అయింది? దినముల అంతం. ఈ దినముల అంతం అంటే ఏంటో పలు సందర్భాలలో మిగిలిన పలు వాక్య సందేశాలలో నేను చెప్పాను. కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తుంటాం. శిష్యులు వచ్చి నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు ఏమిటి అని అడుగుతున్నారు. దానంతా వివరించలేను, కానీ అవగాహన మేరకు ఒక మాట చెబుతాను. సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడితో ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైంది. డోంట్ మిస్ దిస్ పాయింట్ ప్లీజ్, ఎవరు మిస్ అవ్వకండి దయచేసి. సీనాయి పర్వతం వద్ద దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యాకోబు పిల్లలకు మాత్రమే ఇచ్చాడు. అది అక్కడితో ధర్మశాస్త్ర యుగం స్టార్ట్ అయింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఏం చేసినట్టుగా చూసాం ఇంతకుముందు? ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఆయన కొట్టివేశాడో అది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పాలి? అడ్రస్ సీనాయి పర్వతం దగ్గర. సీనాయి పర్వతం వద్ద, సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్ర యుగం స్టార్ట్ అయితే ఆ ధర్మశాస్త్ర యుగ సమాప్తి సిలువ దగ్గర క్లోజ్ అయింది. పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి? ధర్మశాస్త్ర యుగం ఎక్కడ స్టార్ట్ అయింది? సీనాయి పర్వతం దగ్గర. ధర్మశాస్త్ర యుగ సమాప్తి ఎప్పుడు? సిలువ దగ్గర. ఇంతకీ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని అయితే సిలువ మీద కొట్టేశాడు, కానీ ఇశ్రాయేలు మారు మనసుకు ఎక్స్ట్రాగా 40 సంవత్సరాల టైం ఇచ్చాడు. మొదటి శతాబ్దం గురించి మాట్లాడుతున్నా. యేసుప్రభు చనిపోయింది క్రీస్తు శకం 30.
యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల కింద తన పిల్లలు చేర్చుకున్నట్లు అనేక మార్లు మీకోసం నేను చేతులు చాచితిని, కానీ మీరు వల్లకపోతిరి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నీలోనున్న రాతి మీద రాతి ఒకటైన నిలవకుండా నిన్ను పడద్రోసే దినములొచ్చును అనే ఒక శాపం ఉందే. అది నెరవేరింది క్రీస్తు శకం 70. ఆయన చనిపోయింది క్రీస్తు శకం 30 నుంచి 70 వరకు మధ్యలో ఎంతకాలం? 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల పాటు ధర్మశాస్త్రం ఆల్రెడీ కొట్టివేయబడినా ఇంకా ధర్మశాస్త్రం ఉందనే ముసుగులో వాళ్ళు బతుకుతూ ఉండగా వారి కళ్ళు తెరిపించడానికి 40 years సువార్త ప్రకటింపజేశాడు. అందుకే పౌలు గారు అంటారు, ఇశ్రాయేలీలు మారు మనసు పొందాలని నా హృదయాభిలాష ఉన్నది. అవునా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక. డేవిడ్ గారు ఎక్కడ? డేవిడ్, కొంచెం టైం తీసుకో ఈరోజు ఒకరోజు. ఐ కెనాట్ క్లోజ్ ఇమీడియట్లీ. ఐ విల్ టేక్ 10 more minutes టైం. ఆల్ టుగెదర్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. రిక్వెస్ట్ సిస్టర్ ప్లీజ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము. జాగ్రత్తగా అందరూ చూద్దాం. మరియు వారి మనస్సులు, ఎవరి మనసులు? ఇశ్రాయేలీల మనసులు. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అంటే ధర్మశాస్త్రం పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడేనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. 3:14 చదువుతున్నాం కొరింథీ 2వ పత్రిక. మళ్ళీ చదువుదామా? మరియు వారి మనసులు కఠినములాయన గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక అన్నది క్రీస్తు శకం 70 లోపలే రాయబడింది. అంటే ఆ 40 ఏళ్ల కాలం మధ్యలో, ఏ 40 ఏళ్ల మధ్య కాలంలో చెప్పాలి? 30 to 40. క్రీస్తు శకం 30 నుంచి 30 to 70. క్రీస్తు శకం 30 నుంచి క్రీస్తు శకం 30 నుండి క్రీస్తు శకం 70 వరకున్న 40 సంవత్సరాల మధ్య కాలంలో వ్రాయబడిన పత్రికలలో ఇదొకటి. ఆ 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులకు కూడా ప్రకటించబడుతోంది, ఇప్పుడు మీరున్నది పాత ధర్మశాస్త్రం క్రింద కాదు, ఆయన రక్తము వలననైన కొత్త నిబంధన వచ్చింది. ఇప్పుడు ఆ కొత్త నిబంధనలోనికి రావాలి. ధర్మశాస్త్ర సంబంధమైన లేదా ధర్మశాస్త్రంలో ప్రకటించబడిన చెప్పబడిన ఆజ్ఞలుగా ఇవ్వబడినటువంటి శరీర ఆచారాలను పాటిస్తే మీరు నీతిమంతులు కాలేరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మాత్రమే మీరు నీతిమంతులు అయ్యెదరు. రండయ్యా క్రీస్తు దగ్గర. కానీ ఇశ్రాయేలులకు పిలుపునిస్తుంటే వారు ఇంకను ఆ ముసుగులోనే బతుకుచున్నారట ఈ పత్రిక వ్రాసే సమయానికి కూడా. నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడేనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు, ఆఖరి దినములలో ఉన్నారు మీరు. ఏ ఆఖరి దినములు? ధర్మశాస్త్రము ముగింపు కాలం. నెక్స్ట్ మీరు మారు మనసు పొందడానికి మీకు ఇస్తున్న చివరి పీరియడ్ ఇది, చివరి అవకాశం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అదే చెప్పాడు, గొడ్డలి ఇప్పుడు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎక్కడ? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. సీనాయి పర్వతం దగ్గర గొడ్డలింగ పైన ఎక్కడో ఉంది, ఎక్కడో పైన కొమ్మల పైన చిగురులు ఉంటాయి, అక్కడ ఉంది గొడ్డలి సీనాయి పర్వతం దగ్గర. ఊహించుకోవడానికి చెప్తున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి గొడ్డలి ఎక్కడికి వచ్చేసింది? మొద్దు దగ్గర కూడా కాదు, వేర్ల దగ్గరకు వచ్చేసింది. అంటే ఇశ్రాయేలీలకున్న స్పెషల్ స్టేటస్,
ఇశ్రాయేలీయులకున్న ప్రత్యేక హోదా, ఆ గుర్తింపు రద్దు చేయబడడానికి ఆయన రాకడతో ఆఖరి దినములు ప్రారంభమయ్యాయి. ఆఖరి దినములను ఆరంభించి చివరి గడియను మ్రోగించడానికి ఇశ్రాయేలీయుల మధ్య యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగు పెట్టడం జరిగింది. మనకు కూడా యేసుప్రభు ఏదో ఒకరోజు వస్తాడు. యేసుప్రభు రావడానికి కూడా సమయం చాలా దగ్గర పడింది మనకు కూడా. ఇన్ అదర్ సెన్స్ మనం కూడా ఒక రకంగా ఆఖరి దినాల్లో ఉన్నాం. కానీ ఇన్ లిటరల్ సెన్స్ ఇక్కడ ఫస్ట్ మనం ఊహించుకోవాల్సింది ఎవరిని? ఈ దినముల అంతమందు అనగానే మనం ఫస్ట్ ఎవరిని చూడాలి? ఇశ్రాయేలుని చూడాలి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడడం, దీని గురించి నాకు తెలిసి కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను. మలాకి గ్రంథ వివరణలో 7వ భాగములో పార్ట్ బి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గుర్తు నాకు. అదొకసారి చెక్ చేసుకోండి. అలాగనే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల దగ్గర ఇది ప్రస్తావించే ఉంటాను నేను అనుకుంటున్నాను. కాలము పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చేనా అనేటువంటి మెసేజ్ యూట్యూబ్లో ఉంది, అక్కడ కూడా ఇది చెప్పే ఉంటాను. ఇలా పలు సందర్భాల్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఈ సందర్భం వచ్చింది కనుక మళ్ళీ చెబుతున్నా. యూట్యూబ్లో మీకు అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో ఒక మెసేజ్ ఉంది. అందులో నా ఎదురుగున్న ఆడియన్స్ను బట్టి మత్తయి సువార్త 3 మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఎదురుగున్న ఆడియన్స్ను బట్టి ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇచ్చాను. నెమ్మదిగా గ్రంథ వివరణలన్నీ కూడా నెమ్మదిగా పబ్లిక్లోకి వెళుతూ కొంచెము ఆ యొక్క నాలెడ్జ్ వచ్చిందనేటువంటి పాయింట్ తర్వాత దాన్ని ఇంకా వివరించి ఇప్పుడు నేను చెప్పిన మెసేజెస్లో వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా అగ్ని బాప్తిస్మం గురించి మీరు వినేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మలాకి గ్రంథ వివరణలో 7వ భాగంలోని పార్ట్ బి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను చెప్పిన కాలం పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చిన, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఇలాంటి ఎన్నో మెసేజెస్ ఉన్నాయి. వాటిని కూడా మీరు వింటే అగ్ని బాప్తిస్మం గురించి అక్కడక్కడ చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. లేదు కాదు అని అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అది అప్లోడ్ చేయొచ్చు మనం. కాకపోతే ఇది గుర్తుపెట్టుకోవాలి, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడుట అన్న దాని గురించి అక్కడ ఎక్కువ టైం తీసుకోలేకపోయాను కనుక ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వలేకపోయానని చెబుతున్నాను. మళ్ళీ దాని కంప్లీట్ క్లారిటీ కోసం నేను చెప్పిన పలు సందేశాలు మీరు వినవలసిందిగా అక్కడక్కడ వీటి యొక్క ప్రస్తావన వచ్చిందని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి అనేకమైన కారణాలలో ఈ రాత్రి ఒక 7 కారణాలను మీ ముందు ఉంచాను. ఆ 7 కారణాలలో చివరి కారణంగా ఇప్పుడు నేను మాట్లాడుచున్నది ఆఖరి దినములను ఆరంభించుటకు అని మనం చూసాం. ఆఖరి దినాలంటే ఫస్ట్ ఎవరికి చెప్పాలి? ఆఖరి దినములంటే మొట్టమొదటి ఎవరికి? ఇశ్రాయేలీయులకు. ఏ ఆఖరి దినములు అవి? ప్రత్యేక హోదా గుర్తింపు రద్దు కావడానికి ఆఖరి దినాల్లో ఉన్నారు. మళ్ళీ ఒక మాట చెబుతాను. ఈ నెల 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు అండ్ 31, 30 కానీ 31 కానీ లేదా 30 + 31 2 రోజులు కానీ దానియేలు గ్రంథం ముగింపు భాగం నేను మాట్లాడబోతున్నా. కొంచెం 12వ అధ్యాయంలో చివరి పోర్షన్ మాట్లాడడానికి నాకు టైం దొరకక మిగిలినటువంటి పరిచర్య బాధ్యతలు ఒక్కరోజు గ్యాప్ లేకుండా ప్రతిరోజు ఉండడం చేత దానికి టైం లాస్ట్ మూమెంట్లో అది మిస్ అయింది. మిస్ అవ్వడం అంటే టైం దొరకట్లేదు. ఈ నెల 30, 31 చివరి భాగం మాట్లాడతాను. అది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఇశ్రాయేలీయులకు ఆఖరి దినములు ఎలాగుండినవో అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇప్పుడు నేను చెబుతున్న ఆఖరి దినాల ప్రస్తావన ఏదైతే ఉన్నదో ఆ 12వ అధ్యాయంలోని ముగింపు భాగంలో ఉంది. అక్కడ మరింత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి అని ఇక్కడ మాట్లాడుతూ అది కోట్ చేస్తున్నాను. నెక్స్ట్, మందిరానికి వచ్చినప్పుడు, సువార్త సభలకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బబుల్ గమ్స్ తినకూడదు. తినేవాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళేసి ఉమ్మేసి వచ్చేయండి. నాకు అస్సలు నచ్చదు బబుల్ గమ్స్ తినడం. మనం ఎక్కడున్నాం అంతే, నన్నే చూడండి, మీరు ఎవరిని చూడకండి. విందాం. నేను మాట్లాడుచున్న ఆఖరి దినాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆఖరి దినాలన్నవి
ఆ 40 ఏళ్ల పాటు ఏం జరిగిందో, ఆ 40 ఏళ్ల కాలములో చిట్ట చివరి గడియలు, మళ్ళీ ఆ 40 ఏళ్ళ, ఇందాక నేను క్రీస్తు శకం 70 అన్నాను కదా, క్రీస్తు శకం 70 ఏం జరిగిందన్నాను? ఈ ప్రవచన నెరవేర్పు, యెరూషలేము కుప్పకూలిపోవడం, ఇవన్నీ జరిగాయని చెప్పానే. 70న ఒక్కసారిగా రాత్రికి రాత్రి ఇదంతా జరగల. ఆ ఫైనల్ ఎపిసోడ్ జరగడానికి కొన్ని సంవత్సరాల పాటు మొత్తం ఫ్రేమ్ వర్క్ అంతా ప్రిపేర్ అయింది యెరూషలేము చుట్టూ. అది నేను దానియేలు గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది వినేటప్పుడు మీరేమనుకోవాలి, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలోని చివరి పోర్షన్ మేము వినాలన్నమాట. ఆఖరి దినాలంటే ప్రత్యేకించి ఇశ్రాయేలీయులకు ఎలాగున ఉండినవో మనకు తెలియడానికి. ఏ ఆఖరి దినాలు మళ్ళీ చెప్పండి? 30 నుంచి 70 వరకున్న 40 సంవత్సరాల ఆఖరి దినాలు ఉన్నాయో ఆ ఆఖరి దినాలలో ఆఖరి పీరియడ్, అది ఎలాగుండినదో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, యేసుప్రభు లోకానికి వచ్చింది ఇశ్రాయేలీయులను హెచ్చరించడానికి. ఇక మీరు స్పెషల్ కాదు, నేను వచ్చేసాను, నేను రానంత వరకే మీరు స్పెషల్, నేను వచ్చిన తర్వాత మీకున్న స్పెషల్ స్టేటస్ రద్దయిపోతుంది. అన్యజనులైనా మీరైనా ఇక మీదట ఒకటే, మేము కాలరెగిరేయడానికి ఇక లేదు, అతిశయపడుటకి ఇక కారణమేమీ లేదు. అందరూ ఒకటే, యూదుడు గొప్ప, అన్యజనుడు తక్కువ అనడానికి వీల్లేదు. ఇక ప్రభునందు అందరూ సమానులే. మరి మనకు అప్లై అవ్వదు ఆఖరి దినాలు? ఎస్, మనము కూడా ఇప్పుడు ఆఖరి దినాల్లోనే ఉన్నాం. ఇది సెకండరీ అప్లికేషన్. ప్రైమరీ అప్లికేషన్ ఈజ్ ఫర్ దీస్ ట్రైబ్స్ కాల్డ్ ఇజ్రాయెలైట్ ట్రైబ్స్. 12 గోత్రాల వారికి, ఈ జాతి వారికి చివరి గడియను మ్రోగించాడు. 7 కారణాలు ఇవన్నీ. ఎక్స్క్యూజ్ మీ, ఆయన మౌనంగుండి చెప్పాడా, నోరు తెరిచి మాట్లాడితే తెలిసాయా? చెప్పాలి, నోరు తెరిచి మాట్లాడితే తెలిసాయి. ఆయన చెప్పిన ఇదంతా కలిపితే సత్యం. పిలాతుతో ఏమంటున్నాడు ప్రభువారు, అది చూసి లెట్ us try to conclude. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 37-38 వచనంలో ఒకసారి చూద్దాం. 37 and 38. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా ఆయన అంటున్నారు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. పుట్టాడా వచ్చాడా? పుట్టాడు అంటే వచ్చాడు అని అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చాడు ఆయన? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. ఇప్పుడు నేను చెప్పిన 7 కూడా సత్యానికి సంబంధించినవే కదా. తండ్రి మనసు అంటే ఇది, ఆయన చెప్పాడే అది సత్యం. అపవాది క్రియలలో నలిగిపోకండి, పాపపు జీవితం నుంచి బయటికి రండని రక్షణ పిలుపునిచ్చాడే, అది సత్యం. 3, సాతాను రాజ్యం ఉందని చెప్పాడు, తన రాజ్యాన్ని స్థాపించుటకు ఆయన బోధలు చేసి పిలుపునిచ్చాడు, ఇది సత్యం. మీరు కూడా ఈ రాజ్యంలోనికి రావాలని అన్యజనులకు పిలుపునిచ్చాడు, ధర్మశాస్త్రం అనే కాడి నుంచి వీరిని బయటికి తీసుకొని రావడానికి వారి కళ్ళు తెరిపించాడు, ఇదంతా సత్యమే. సున్నతి గల వారిని, సున్నతి లేని వారిని ఏకము చేశాడు, వాక్యము చెప్పి శిలువలో మరణించి, ఇది సత్యం. చెప్పకుండా చేయలేదు ఏది కూడా, అన్నీ చెప్పాడు. మట్టి దేహంలో ఉన్న పాపము చేయకుండా బ్రతకవచ్చని చెప్పాడు, చేసి చూపాడు, ఇది సత్యం. ఆఖరి దినములలో ఉన్నారు, రండి అని యెరూషలేము నివాసులకు, యూదయ నివాసులకు, ఇశ్రాయేలు ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రపంచాన్ని కూడా ఆయన హెచ్చరించాడు, ఇది సత్యం. ఈ సత్యం అనేటువంటి తలుపును తడితే, ఆ తలుపు తెరవబడితే లోపల ఈరోజు
ఆయన రాకలోని అనేకమైన కారణాలలో ఒక 7 కారణాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం అంతే. ఎన్నో ఉన్నాయి, ప్రస్తుతానికి మాత్రం ఈ 7 మాత్రం ఈ సందేశము ద్వారా మీకు అందించడం జరిగింది. ఒక్కసారి ప్రారంభం నుంచి మనం మాట్లాడుకున్న విషయాలు అలా మీరు రీకాల్ చేసుకోగలిగితే, నిన్నటివాడు మొన్నటివాడు అని అనుకుంటున్న ఈ సమాజానికి మనము పిలుపునిచ్చి, మీ అవగాహన తప్పు, ఆయన నిన్నటివాడు మొన్నటివాడు, పుట్టినవాడో వచ్చినవాడో నువ్వు ఆలోచించాలి, అది వాక్యంలో ఉంది చూడు అని మనం పిలుపునిచ్చాం. ఈ వాస్తవాలు ఈవెన్ క్రైస్తవులు కూడా ఒకవేళ అవగాహన లేకుండా పండుగలోనికి వెళ్ళిపోతే ఈ క్రిస్మస్లోని సందేశం ఆలోచిస్తే సత్యం, ఎరుగకపోతే దీని అర్థం పండుగ చేస్తే వ్యర్థం. దీన్ని మనసులో ఉంచుకొనే ఇంత సుదీర్ఘంగా మాట్లాడిన సందేశాన్ని ఒక చిన్న పాటగా మలిచి, ఇంతకుముందు ఆల్రెడీ పాట విడుదలైంది, దయచేసి గమనించండి. ఆ పాటలో ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఒక చిన్న మార్పు చేసి దాన్ని మళ్ళీ పాడించి మళ్ళీ రీమేక్ చేయించి క్రొత్తగా ఈ పాట ఈరోజే మీ మధ్య విడుదలవుతోంది. న్యూ వర్షన్ ఆఫ్ దిస్ సాంగ్. మన వాళ్ళు దానికి చిన్న వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేశారు, జస్ట్ ఒక టెంపరరీ సేక్. ఆ పాటను వింటూ ఇంతవరకు విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆ పాట చూద్దాం. 7 కారణాలను మనం మాట్లాడుకున్నాం. ఆయన ఎప్పటివాడో మనం మాట్లాడుకున్నాం. సత్యాన్ని ఆయన స్థాపించి వాస్తవాలను బోధించి ఆయన ఈ లోకంలో ఇన్ని కారణాల చేత ఆయన జీవించినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. అప్పటివాడిని ఇప్పటివాడు అనుకుంటే పొరపాటే, అందరికంటే ముందటివాడని తెలుసుకుంటే దిద్దుబాటే. వచ్చిన వాడిని పుట్టినవాడనుకుంటే పొరపాటే, అందరికంటే ముందటివాడని తెలుసుకుంటే దిద్దుబాటే. అందరి కోసం బలి కావడానికి వచ్చిన వాడని ఎరుగకపోతే పొరపాటే, అందరికంటే ముందటివాడని తెలుసుకుంటే దిద్దుబాటే. రక్షించడానికే వచ్చిన వాడని ఎరుగకపోతే పొరపాటే, అందరికంటే ముందటివాడని తెలుసుకుంటే దిద్దుబాటే అన్న మాటలతో ఇంతవరకు మనం మాట్లాడిన సందేశంలోని ప్రతి కారణాన్ని చూపిస్తూ ఈ పాట మన ముందుకు వస్తుంది. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ప్రభువు గురించి సమాజం ఆయన నిన్న మొన్నటి వాడనే భావనలో ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో కొందరి మాటలలో ఈ అభిప్రాయం కనబడుతూ ఉంటుంది. అయితే ఆయనను గూర్చి సరి అయిన సమాచారం మనకు ఇవ్వగలిగినది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. ఈ దివ్య గ్రంథం తెలియజేసే ఆయన ఉనికిని గూర్చి మరియు ఆయన మొదటి రాకడలోని కొన్ని కారణాలను ఈ పాట ద్వారా నేర్చుకుందాం. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. క్రిస్మస్ లోని సందేశము
ఆలోచిస్తే సత్యము, ఎరుగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. పూర్వకాలమందు వాక్యమైన దేవునిగా తండ్రి అయిన దేవునితో యేసునాథుడు ఉండెను. పూర్వకాలమందు వాక్యమైన దేవునిగా తండ్రి అయిన దేవునితో యేసునాథుడు ఉండెను. శరీరధారిగా వచ్చిన వాక్యము ఆయనే, కృపా సత్య సంపూర్ణుడిగా నివసించినది ఆయనే. అప్పటి వాడిని ఇప్పటి వాడని అనుకుంటే పొరపాటే, అందరికంటే ముందటి వాడని తెలుసుకుంటే దిద్దుబాటే. క్రిస్మస్ లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరుగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. తండ్రి మనసును తెలుపుటకు తన ఆశలనే ప్రకటించి తన గుణములనే ప్రకటించుటకు యేసుదేవుడు వచ్చెను. తండ్రి మనసును తెలుపుటకు తన ఆశలనే ప్రకటించి తన గుణములనే ప్రకటించుటకు యేసుదేవుడే వచ్చెను. అపవాది క్రియలను లయపరుచుటకే, పాపులను రక్షించుటకే, సాతాను రాజ్యం చూపించుటకే, తన రాజ్యాన్ని స్థాపించుటకే. వచ్చిన వాడిని పుట్టినవాడని అనుకుంటే పొరపాటే, అందరికంటే ముందటి వాడని తెలుసుకుంటే దిద్దుబాటే. క్రిస్మస్ లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరుగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. సున్నతి గల వారందరినీ సున్నతి లేని వారందరినీ ఒక్కటిగా కలుపుటకు దైవ కుమారుడు వచ్చెను. సున్నతి గల వారందరినీ సున్నతి లేని వారందరినీ ఒక్కటిగా కలుపుటకు దైవ కుమారుడు వచ్చెను. ధర్మశాస్త్రమనే చెర నుండి యాకోబు పిల్లలకందరికీ విడుదలను కలుగజేసి సిలువలోన కొట్టివేసి, బలి కావడానికి వచ్చిన వాడని ఎరుగకపోతే పొరపాటే, అందరికంటే ముందటి వాడని తెలుసుకుంటే దిద్దుబాటే. క్రిస్మస్ లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరుగకపోతే అర్థము,
చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. మంటి దేహములో ఉండి పాపము లేని వారముగా బ్రతుకవచ్చని చూపించుటకు వచ్చినవాడు యేసుడే. మంటి దేహములో ఉండి పాపము లేని వారముగా బ్రతుకవచ్చని చూపించుటకు వచ్చినవాడు యేసుడే. ఆఖరి దినములనారంభించి చివరి ఘడియను మ్రోగించి సత్యాన్ని స్థాపించి వాస్తవాలను బోధించి రక్షించడానికి వచ్చిన వాడని ఎరుగకపోతే పొరపాటే, అందరికంటే ముందటి వాడని తెలుసుకుంటే దిద్దుబాటే. క్రిస్మస్ లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరుగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. నిన్నటివాడా మొన్నటివాడా ఎన్నటివాడు యేసుడు, పుట్టినవాడా వచ్చినవాడా వాక్యంలోనే ఉంది చూడు. క్రిస్మస్ లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరుగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. క్రిస్మస్ లోని సందేశము ఆలోచిస్తే సత్యము, ఎరుగకపోతే అర్థము, పండుగ చేస్తే వ్యర్థము. ఇందాక నేను పేతురు గారి పత్రికలో నియమింపబడిన ఒక పాయింట్ గురించి ఫ్యూచర్లో మాట్లాడతానని చెప్పానే, అది మాట్లాడేటప్పుడు ఇంతకుముందు పాత వర్షన్లోని మొదటి చరణం గురించి అక్కడ వస్తుంది ఎక్స్ప్లెనేషన్. అందుకే దాన్ని సపరేట్ చేసి పాత వర్షన్లోని మొదటి చరణం తీసి కొత్త వర్షన్లో కొత్త చరణం మళ్ళీ వ్రాసి దానికి యాడ్ చేసి మీకు న్యూ కంపోజింగ్గా ఈ సాంగ్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. మనం విన్నటువంటి వాక్యములోని సందేశం అంతా ఈ పాట ద్వారా మనము సమాజానికి అందించే ఒక చిన్న ప్రయత్నం చేశాం. దేవుడు సహాయం చేసినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞుడిగా ఉన్నాను. సమస్త మహిమ ఆయనకే చెందునుగాక. ఈ పాటలోని అర్థాన్ని అందరూ ఆలోచించి ఆయనకు మరింత దగ్గర అవ్వాలని నేను ఎంతో భారభరితమైనటువంటి హృదయంతో కోరుకుంటున్నాను. క్రిస్మస్లోని సందేశం ఆలోచిస్తే అది సత్యం, ఆలోచించకపోతే ఆ అర్థము తెలియకపోతే మనం పండుగ చేసిన అది వ్యర్థమవుతుందని మనము ఈ పాట ద్వారా మనము నేర్చుకోవడం జరిగింది. పాఠము ద్వారా కూడా నేర్చుకోవడం జరిగింది. ఇన్ని విశేషమైనటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి, అందులో 7 మాత్రమే మాట్లాడుకున్నాం. ఆ 7 కారణాలను బట్టి మన జీవితాలలో ఇవి ఎంతవరకు అవి కనబడుతున్నాయి, ఎంతవరకు వాటికి మన జీవితంలో న్యాయం జరుగుతోంది అని మనల్ని మనం పరిశీలించుకొని మనం సిద్ధపడితే మనకెంతో ఆశీర్వాదకరం. మరొక విషయం, ఇక్కడ క్రిస్మస్ సందేశాల శీర్షికలో మనకు క్రిస్మస్ మెసేజ్ నంబర్ 1 ఒకటి ఉండినది. దాన్ని పక్కనకు పెట్టి
దీనిని క్రిస్మస్ మెసేజ్ నంబర్ 1గా మీరు పరిగణించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందులో నుంచి ఒక పోర్షన్ బయటికి తీసి దాన్ని సపరేట్గా మాట్లాడతాను. అది మనకు మరొక సందేశం అవుతుంది. దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మనకు అవకాశం ఇస్తే ఈ వారం రోజుల్లో మనకు లాక్డౌన్ అన్నది ఉండకపోతే మళ్ళీ మనం వచ్చే శనివారం జనవరి 1వ తారీఖున ఉదయం ఇదే ప్రాంతంలో 9 గంటలకు కలుసుకుందాం. అలాగనే వచ్చే ఆదివారం కూడా సాయంత్రం కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగానే ప్రకటించినట్టుగా మనము అప్డేట్స్ కోసం వెయిట్ చేసి ఒక నిర్ణయం తీసుకుందామని మరొకసారి నేను పిలుపునిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి మనము ప్రభు బలలోనికి నేరుగా ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధమైన మహా గొప్ప దేవ, మీ ప్రియ కుమారుడిని లోకానికి మీరు పంపినది ఎన్నో విశిష్టమైన విశేషమైన కారణాలను బట్టి అని మాకు వాక్యం ద్వారా కనబడుచున్నది. అందులో కొన్ని కారణాలను మేము పఠించాం, కొన్ని కారణాలను మేము తండ్రి గమనించాం, ధ్యానించాం. ఇవన్నీ కూడా మా జీవితాలలో గొప్పగా న్యాయపరమైనటువంటి పరిస్థితులు మా బ్రతుకుల్లో కనబడినట్లుగా ఈ కారణాలు కేవలం మా యొక్క మానవ జాతి కోసమే అని మేము గ్రహించి ఆ జాతిలో ఉన్న మిమ్మల్ని ఆనందపరిచే బిడ్డలుగా ఉండేలాగున సహాయం చేయమని, ఇంకా ఎన్నో సంగతులు మీ కుమారుని రాకడకు సంబంధించి భవిష్యత్తులో మాకు నేర్పించమని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.